టెట్కి హాజరవబోతున్న ఉపాధ్యాయులందరికీ స్వాగతం సుస్వాగతం. మరి ఇటీవల విడుదల చేసిన టెట్ నోటిఫికేషన్లో కొన్ని అంశాలలో సిలబస్ని మార్పు చేయడం జరిగింది. ఆ మార్పు చేసిన సిలబస్లలో భాగంగా మనం చూసేటువంటి టెట్లో ఫస్ట్ వచ్చేటువంటి మొట్టమొదటి పేపరే సైకాలజీ విభాగానికి సంబంధించి, మరి ఆ సైకాలజీ విభాగానికి సంబంధించి దానిని పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని 3 పార్ట్లుగా విభజించడం జరిగింది. పార్ట్ 1 అనేటువంటి దాంట్లో పెరుగుదల వికాసానికి సంబంధించినటువంటి అంశాలన్నీ, పార్ట్ 2 దానికి సంబంధించి అభ్యసన దానికి సంబంధించిన అంశాలన్నీ ఉన్నాయి. ఇక పార్ట్ 3కి సంబంధించి దీనిని మనం పెడగోగి అని మనం పిలుస్తూ ఉంటాం కదండి. పెడగోగి, ఆ పెడగోగినే బోధనా శాస్త్రం అంటూ మనం ఇక్కడ పిలుస్తున్నాం. ఈ పెడగాగిలో సిలబస్లో ఇటీవల చేసిన మార్పులు ఏమిటి, దాని నుంచి మనం ఏ విషయాలు చదువుకుంటే మనం ఎలా అచీవ్ అవ్వచ్చు. అయితే ఉపాధ్యాయులందరికీ నేను తెలియచేసేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, సిలబస్లో మార్పులు జరిగాయి కదా, మరి ఈ పాఠ్యాంశాలు నాకు అర్థమవుతాయా, ఈ అంశం నాకు సమాచారం దొరుకుతుందా, ఈ అంశాలు నేను అభ్యసించగలనా, ఈ ఐసీటీ అనేది నేను గ్రహించగలనా అనేటువంటి ఒక ఆలోచనతో కొంతమంది ఉన్నట్టున్నారు. దయచేసి ఎప్పుడు మీ ఆలోచనని పక్కదో పట్టించకండి. ఎందుకంటే ఈ సిలబస్ మారినప్పటికీ అంశాలన్నీ చాలా సింపుల్గానే ఉంటాయి. అందువల్ల మీరు ఎటువంటి ఆందోళనకు గురి కావద్దు. నెక్స్ట్, టెట్లో దాదాపుగా 120 నుంచి 130 మార్కులు సాధిస్తేనే డిఎస్సిలో ఇటీవల ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు ఎంతోమంది ఉన్నారు. అందుకని టెట్ నాకు అర్హత ఉంది కదా అనేటువంటి మానసిక స్థిరత్వంతో కొంతమంది ఉన్నారు. తప్పు లేదు, అదేటువంటి విధానాన్ని కొనసాగించండి, డిఎస్సిలో విజయం సాధించండి. కానీ టెట్లో కూడా మార్కులు పెరిగిన వారికి ఇటీవల ఎక్కువగా డిఎస్సిలో విజయం సాధించడం జరిగింది. అందుకని ఆ విషయాన్ని కొంచెం మీరు మనసులో స్థిరీకరించుకుంటే బాగుంటుందని నా యొక్క చిన్న విన్నపం. మరి ఇప్పుడు ఇటీవల మారిన సిలబస్లో ఉన్న అంశాలు ఏమిటి, మనం చెప్పుకునే ఈ పెడగాజికల్ కన్సర్న్ లేదా పెడగాగిలో పార్ట్ 3లో ఎలాంటి టాపిక్స్ ఇచ్చాయి, అందులో ఏమేమి ఉన్నాయి, సింపుల్గా దీంట్లో ఇప్పుడు మనం బ్రీఫ్ అవుట్ చేసుకుంటూ వద్దాం. ఈ పెడగాగికల్ కన్సర్న్, ఈ బోధనా శాస్త్రం అనే దాంట్లోకి వచ్చేసరికి దీంట్లో ఏ అనేటువంటి సబ్ టాపిక్లో బోధనా శాస్త్రము, భావనలు మరియు దృక్పథాలు అని, అలానే బి అనే దాంట్లోకి వచ్చేసరికి బోధనా శాస్త్రము, దానికి సంబంధించిన వనరులు, అభ్యాసాలు, అలానే దానికి సంబంధించింది. అలానే ఇక దాని తర్వాత మళ్ళీ చూస్తే ఐసీటీ అనే దాంట్లో మళ్ళీ కాన్సెప్ట్ వివరించుకొచ్చారు. మరి దీంట్లో ఉన్నటువంటి సమాచారం ఏమిటి, ఏమేమి ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం ఒక్కొక్కటి చూసుకుంటూ వద్దాం. ఓకే రైట్ మాస్టర్స్. మనకు ఉన్నటువంటి అంశాలు ఏమిటి, ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ మనం ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని సింపుల్గా డిస్కస్ చేద్దాం. మొదటిది చూడండి మాస్టర్స్, బోధనా శాస్త్రం. రైట్, బోధనా శాస్త్రము పెడగాగి, భావనలు మరియు దృక్పథాలు. ఇందులో అభ్యాసకుడు అంటే విద్యార్థి, అభ్యాసకుడు ఎలా ఉంటారు ఏమిటి అది దీంట్లో. జ్ఞానం, నాలెడ్జ్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారము జ్ఞాన నిర్మాణమే ప్రధాన ఉద్దేశం అంటూ చెప్పారు. ఇక్కడ మరి మనం జ్ఞానం గురించి ఎలా చదువుకోవాలి అంటే, జ్ఞానం అనేది ఎలా సంభవిస్తుంది అనే దాంట్లో ఇక్కడ 2 రకాల కాన్సెప్ట్స్ చెప్తారు. ఒకటి అనుభవవాదులు చెప్పినటువంటి జ్ఞానం. అంటే ఇప్పుడు జ్ఞానం అనేది ఎలా వస్తుంది, ఒకటి అనుభవం ద్వారా వస్తుంది. 2 తార్కికవాదులు చెప్పినటువంటి జ్ఞానం, లాజికల్ కాన్సెప్ట్. కాబట్టి జ్ఞానం అనేది ఎలా వస్తుంది అంటే అనుభవవాదులు చెప్పినటువంటి అంశాలను చదువుకోవాలి, తార్కికవాదులు చెప్పినటువంటి అంశాలను చదువుకోవాలి. అలా జ్ఞానం అంటే ఎలా సంభవిస్తుందో చూసుకోవాలి. రైట్, అంటే జ్ఞానం. రైట్. నెక్స్ట్ అభ్యసనము, అభ్యసన రకాలు, టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్, అభ్యసన రకాలు చాలా ఉంటాయి. అందులో ఫర్ ఎగ్జాంపుల్ భావనాత్మక అభ్యసనం.
అభ్యాసంలో ఉన్న రకాలన్నీ చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఇక్కడ మనం చూసుకోవాల్సింది భావనాత్మక అభ్యాసం. మరి భావన అంటే ఏమిటి అలా నేర్చుకోవాలి. భావన అంటే రెండు వస్తువుల మధ్య లేదా రెండు సంఘటనల మధ్య సంబంధాన్ని సంకేతాల రూపంలో తెలియచేయటాన్ని భావన అంటూ పిలిచాం. అలా అనేక రకాల అభ్యసన రకాలు ఉన్నాయి. అలా వాటన్నింటినీ ఇక్కడ చూసుకోవాలి. ఓకే, రైట్. అదంతా అభ్యసన రకాలు, భావన మరియు స్వభావం. ఇక దీంతో పాటుగా చూసుకుంటే ఇక్కడ ఇచ్చారండి పాఠశాలకు రాకముందు పిల్లల సామర్థ్యాలు. ఇదొక చిన్న టాపిక్. దీంట్లో పాఠశాలకు రాకముందు పిల్లలకు ఉన్న సామర్థ్యాలు. పాఠశాలకు రాకముందు పిల్లలకు ఉన్న సామర్థ్యాలు ఏమిటి? శారీరకంగా సామర్థ్యాలు, ఓకే రైట్, సామాజిక నైపుణ్యాలు, శారీరక నైపుణ్యాలు, సామాజిక నైపుణ్యాలు, భాషా సంబంధిత నైపుణ్యాలు. అలా పాఠశాలకు రాకముందు విద్యార్థులకు ఉన్న ఏవేవి నైపుణ్యాలు ఉన్నాయి అనేటువంటి ఇక్కడ దాన్ని మనం లిస్టులో చూసుకోవాల్సి వస్తుంది. అందుకని పాఠశాలకు రాకముందు పిల్లల సామర్థ్యాలు అర్థమైంది కదండి. భాషా నైపుణ్యాలు, అలానే శారీరక సంబంధ నైపుణ్యాలు, సామాజిక నైపుణ్యాలు, ఇలాంటి వాటన్నిటినీ మనం చదువుకోవాలి. సో వాటిని నిర్వహించడంలో ఉన్న సమస్యలు. ఇక దానితో పాటుగా పాఠ్య ప్రణాళిక, భావన మరియు దాని భాగాలు. సో పాఠ్య ప్రణాళిక అంటే ఏమిటి, దాంట్లో ఉన్న భాగాలు ఏమిటి అంటే జనరల్గా ఒక ప్రణాళికలో ఏ ఏ విషయాలు ఉంటాయి, ఏ ఏ విషయాలు అంటే భాగాలు ఏముంటాయండి. సో ఏం ఉంటాయి అంటే విద్యా లక్ష్యములు ఉంటాయి, విద్యా లక్ష్యములు ఉంటాయి, సిలబస్ ఉంటుంది, పాఠ్య పుస్తకాలు ఉంటాయి. ఇక నెక్స్ట్ సో అభ్యసన అనుభవాలు ఉంటాయి, అంటే అభ్యసన కృత్యాలు లేదా అభ్యసన అనుభవాలు. ఇక నెక్స్ట్ మూల్యాంకన విధానాలు. ఇలాంటివన్నిటినీ భాగములుగా పేర్కొంటాం. వాటిని ఇక్కడ మనం చూసుకుంటాం. అది భాగములు అంటే. ఓకే రైట్ మాస్టర్స్, అలా మనం చదువుకోవాలి. ఇక దాని తర్వాత ఇక్కడ చూస్తే పాఠశాల విద్య, స్కూల్ ఎడ్యుకేషన్, అంతర సంబంధాలు మరియు సంబంధాలు. స్కూల్కి సమాజానికి ఉన్న ఇంటర్ రిలేషన్స్ ఏమిటి, మామూలుగా ఉన్న రిలేషన్స్ ఏమిటి. ఇక్కడ పాఠశాల అంటే ఏమిటి అని అంటే ఇక్కడ ఈ సందర్భంలో మనం ఎక్కడి నుంచి చదువుకోవాలంటే చినవీరభద్రుడు గారు ఇచ్చినటువంటి, చినవీరభద్రుడు గారు చెప్పినటువంటి స్టేట్మెంట్, పాఠశాల అంటే కేవలం శిక్షణ ఇవ్వడమే కాదు, విద్యార్థిలో ఉన్న శక్తులన్నింటినీ అభివృద్ధిపరచటం అంటూ చినవీరభద్రుడు గారు చెప్పినటువంటి పాఠశాల విద్య అనేటువంటి కాన్సెప్ట్ దగ్గర నుంచి స్కూల్కి ఉన్నటువంటి రిలేషన్స్ ఏమిటి అనేటువంటి టాపిక్ను మనం చూసుకోవాలి. అలా దీంట్లో మనం చూసుకోవాలి. అది ఈ పార్ట్ 1. ఇక నెక్స్ట్ పార్ట్ 2కి వస్తే పిల్లల కేంద్రీకృత విద్యతో అనుబంధించబడిన పరిభాషలు. అంటే పరిభాషలు అన్నాడు ఇక్కడ, టెర్మినాలజీ, పరిభాషలు. సో పిల్లల కేంద్రీకృత విద్యతో అనుబంధించబడిన పరిభాషలు అంటే చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ టెర్మినాలజీ అంటున్నారు. అంటే ఏమిటి అంటే ఏమిటంటే ఇప్పుడు పిల్లవాడికి స్వేచ్ఛ ఇవ్వాలా, ఇవ్వాలి. బాలల హక్కులను సంరక్షించాలా, అందించాలి. ఇక నెక్స్ట్ శిశు కేంద్రీకృత విధానం ఉండాలా, ఉండాలి. ఇవన్నీ విద్యార్థికి సంబంధించిన పరిభాషలు అవి దీంట్లో. కాబట్టి వారి నైపుణ్యాలకు ప్రాధాన్యత, బాలల హక్కులకు ప్రాధాన్యత, వారి భాగస్వామ్యానికి ప్రాధాన్యత, వారి జ్ఞానానికి ప్రాధాన్యత, వారి అనుభవానికి ప్రాధాన్యత, అవి ఇక్కడ చెప్పబడేటువంటి పరిభాషలు. అంటే అవి వాటిని గురించి చూసుకుంటే సరిపోతుంది. చెప్పాను కదండి ముందుగానే, టాపిక్ చూస్తే మనకు ఎలా అనిపిస్తుంది, కానీ టాపిక్ చాలా సింపుల్ మాస్టర్స్. ఓకే రైట్. మరియు భావనల విమర్శనాత్మక పరిశీలన. విమర్శనాత్మక పరిశీలన అంటే ఏమిటి అంటే అబ్జర్వేషన్. ఇక్కడ 2 రకాలు చెప్పారు. ఒకటి కృత్యాధారిత అభ్యసనము, 2 ఆనందకరమైన అభ్యసనం. కృత్యాధార అభ్యసనం, ఆనందకరమైన అభ్యసనం. ఈ కృత్యాధార అభ్యసనానికి కనుక తీసుకుంటే అసలు కృత్యం అంటే ఏమిటి, వాట్ ఈజ్ మెంట్ బై యాక్టివిటీ. మళ్ళీ ఈ కృత్యాధార అభ్యసనంలో ఉన్న ప్రిన్సిపల్స్ ఏమిటి అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ మోటివేషన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ పార్టిసిపేషన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండివిజువల్ లెర్నింగ్. కాబట్టి ప్రిన్సిపల్స్ ఆఫ్ మోటివేషన్ సో ప్రేరణ, ప్రిన్సిపల్స్ ఆఫ్ పార్టిసిపేషన్ అంటే భాగస్వామ్యము, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంకా మళ్ళీ ఇండివిజువల్ లెర్నింగ్ అంటే వాళ్ళ యొక్క వైయక్తికతకు అవకాశం ఇవ్వటం. అలా కృత్యాధారిత అభ్యసనంలో ఉన్న అంశములు ఏమిటి అవి చూసుకోవాలి. ఇక జాయ్ఫుల్ లెర్నింగ్,
ఎన్సిఎఫ్ 2005లో కూడా అదే చెప్పారు, ఆనందకి సంబంధిత అభ్యసనమే ఉండాలని. ఎందుకంటే ఎన్సిఎఫ్ 2005 ట్యాగ్ లైన్ అదే. సో ప్రారంభ వాక్యం దేంతో వస్తుందంటే, సృజనాత్మకత మరియు సహజసిద్ధమైన ఆనందమే బాల్యానికి మూలం అనేటువంటి ఆ లైన్ దగ్గర నుంచి ఆనందకరమైన అభ్యసనం, జాయ్ఫుల్ లెర్నింగ్ అంటే ఏమిటి అంటే పిల్లల చేత చేయించటం. ఏం చేస్తాం? పాత్రను అభినయించటం, కథలు చెప్పటం, కథలు అల్లటం. ఓకే, రైట్. ఇంకా నెక్స్ట్ చిత్రలేఖనం, మట్టి బొమ్మలు, ఇలాంటి బొమ్మలు తయారు చేయించడం, అవన్నీ విద్యార్థులతో చేయించడం. అదే ఆనందకరమైన అభ్యసనం. అర్థమైంది కదండి? ఆ పద్ధతులన్నీ తెలుసుకోవటమే ఆనందకరమైన అభ్యసనం. ఇవి మనం దీంట్లో చూసుకోవాల్సింది. సింపుల్. ఓకే, రైట్ మాస్టర్స్. నెక్స్ట్ దీంట్లోనే చెప్పారు, బోధనా అభ్యసనం యొక్క వివిధ పద్ధతులు మరియు విధానాలపైన విమర్శనాత్మక అవగాహన అభ్యసనాన్ని సులభతరం చేయటం, ప్రతిబింబించే అభ్యాసకుడిగా ఉపాధ్యాయుడు సహకార మరియు సాహచర్య అభ్యసనం అంటూ చెప్పారు. దీంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏమిటంటే వివిధ రకాల పద్ధతులు, వివిధ రకాల బోధనా పద్ధతులు అన్నీ ఇక్కడ చూసేస్తాం. అందులో వివిధ రకాల బోధనా పద్ధతులు ఏమేమి చూడాలి? టీచర్ సెంటర్డ్, అదేవిధంగా స్టూడెంట్ సెంటర్డ్. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు చూడాలి, అదేవిధంగా శిశు కేంద్రీకృత బోధనా పద్ధతులు కూడా చూసుకోవాలి. మరి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు ఏమున్నాయి? ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు ఏముంటాయి? ప్రదర్శనా పద్ధతి, ఉపన్యాస పద్ధతి, చారిత్రాత్మక పద్ధతి, ఉపన్యాస ప్రదర్శనా పద్ధతి. అవి ఇక్కడ అవి చూడాలండి. ఓకే, రైట్, పద్ధతులు. ఇక నెక్స్ట్ శిశు కేంద్రీకృతం, సమస్య పరిష్కారణ పద్ధతి, ప్రకల్పన పద్ధతి అంటే ప్రాజెక్ట్ బేస్డ్ మెథడ్, కృత్యాధార పద్ధతి, ఇలాంటివన్నీ శిశు కేంద్రీకృతం. కాబట్టి ఆ బోధన అభ్యసన పద్ధతులే ఇక్కడ మళ్ళీ ఏం మారలేదు, అవే మెథడ్స్ ఇచ్చారు, వాటినే ఇక్కడ మనం చూసుకోవాలి. మరి వాటి కోసం టీచర్ ఎలా ఉండాలి? ప్రతిబింబించే అభ్యాసకుడిగా ఉపాధ్యాయుడు. అంటే ఇంగ్లీష్లో దీన్ని గుర్తుపెట్టుకోండి, సింపుల్ టెర్మినాలజీ. టీచర్ షుడ్ బి అనే ఫెసిలిటేటర్, సౌలభ్యకర్తగా ఉపాధ్యాయుడు ఉండాలి. మరి టీచర్ షుడ్ బి ఫెసిలిటేటర్ అంటే సౌలభ్యకర్తగా ఉపాధ్యాయుడు ఉండాలి అని అంటే ఉపాధ్యాయుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి? అంటే సౌకర్యకర్తగా టీచర్ ఎలా ఉండాలి? ఉపాధ్యాయుడు చెప్పడానికే ప్రాధాన్యత ఇవ్వాలా, అడగడానికి ప్రాధాన్యత ఇవ్వాలా? సో ఉపాధ్యాయుడు చెప్పడానికే ప్రాధాన్యత ఇవ్వాలా, నేర్పించడానికి ప్రాధాన్యత ఇవ్వాలా? విద్యార్థులని పైపైనే అభినందించాలా, మనపూర్వకంగా అభినందించాలా? ఇలా ఉపాధ్యాయునికి సౌలభ్యకర్తగా ఎటువంటి క్వాలిటీస్ ఉండాలనేటువంటిది ఇక్కడ ఉంది. అదే టీచర్ షుడ్ బి ఫెసిలిటేటర్. అవి మనం చూడాలి. ఇక నెక్స్ట్ సహకార మరియు సహచర్య అభ్యసనం, కోఆపరేటివ్ లెర్నింగ్, కొలాబరేటివ్ లెర్నింగ్. సో సహకార మరియు సహచర్య అభ్యసనం అంటే సింపుల్ మాస్టర్స్. సహకారం అనగానే ఎప్పుడూ టీచర్ ఉంటారు, టీచర్ ఉంటే అది సహకారం అండి. అంటే ఇప్పుడు ఉపాధ్యాయుని పర్యవేక్షణలో విద్యార్థులంతా కలిపి ఒక ప్రాజెక్టు చేశారనుకోండి, అది సహకార అభ్యసనం, అలా గుర్తుపెట్టుకోండి. సో ఆ తర్వాత కళాశాలలోంచి వెళ్ళిపోయిన తర్వాత మనం న్యూస్లో చూస్తూ ఉంటాం. సో పూర్వ కాలేజీ విద్యార్థులు తయారు చేసిన సోలార్తో నడిచే యంత్రం అన్నారు. అంటే కళాశాలలోంచో పాఠశాలలోంచో బయటకు వచ్చిన తర్వాత విద్యార్థులు, కాబట్టి విద్యార్థులు ఒకరితో ఒకరు చర్చించుకుంటూ, ఒకరితో ఒకరు కొనసాగుతూ, విద్యార్థుల మధ్య పరస్పర సహకారము, సహాయము వంటివి విద్యార్థులే పెంపొందించుకుంటూ కొనసాగితే అది సహచర్య అభ్యసనం. అంతే, దీంట్లో ఉంది సింపుల్ కాన్సెప్ట్. ఉపాధ్యాయుడు మాత్రమే ఉంటే సహకార అభ్యసనం. సో విద్యార్థుల మధ్య ప్రతిచర్యలు సహచర్య అభ్యసనం. ఆ సహచర్య అభ్యసనంలో ఉన్న స్టెప్స్ ఏంటి, సహకార అభ్యసనంలో ఉన్న స్టెప్స్ ఏమిటి, అవి మనం దీంట్లో చూస్తే సరిపోతుంది. ఇది దీంట్లో టాపిక్. అంటే మనం చూసేటువంటి దాంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఇది. ఓకే మాస్టర్స్, రైట్. ఇక దీంతో పాటుగా మనం చూస్తే బిలో బోధనా శాస్త్రం. ఓకే, రైట్. సో బోధనా శాస్త్రం అంటే మన పెడగోగిని, వనరులు మరియు అభ్యాసాలు, కావాల్సిన రీసోర్సెస్ అంటే ఏంటి, కావాల్సిన ఎక్సర్సైజెస్ ఏమిటి. సో వనరులు మరియు అభ్యాసాలు, దీనికోసం చూస్తే ఇక్కడ ఇచ్చాము చూడండి. విమర్శనాత్మక బోధనా శాస్త్రం, బోధనా అభ్యాస ప్రక్రియలో భావన, అవసరం మరియు అనువర్తనాలు. అభ్యసనం అనున్నది అవసరమా,
అయితే ఏ దృష్టిలో దానికి కావాల్సినటువంటి అప్లికేషన్స్, ఇంప్లికేషన్స్ అది ఇక్కడ వచ్చారు. కాబట్టి విమర్శనాత్మక బోధనా శాస్త్రం. ఓకే, రైట్. నెక్స్ట్ ఆలోచన అంటే సమైక్యాలోచన, విభిన్న ఆలోచన, సృజనాత్మక ఆలోచన, ఆలోచన విధానము మరియు సిద్ధాంతాల పాఠశాలపై ప్రతిబింబాలు. ఓకే, రైట్. ఇవి దీంట్లో. ఇక దీనితో పాటుగా కొంతమంది తత్వవేత్తలు వారు చేసినటువంటి కాన్సెప్ట్స్ని ఇక్కడ కూడా ఇచ్చారు. గిజుబాయ్, కెన్ రైట్. సో ఏఎస్ నీల్ వారి యొక్క సమ్మర్ హిల్ స్కూల్, అలానే టోటో చాన్ టోమో స్కూల్, మకరెంకో, జాన్ హోల్ట్, కెన్ రైట్, ఫాలో ఫ్రియరీ, జాన్ పియాజే, బ్రూనర్, వైగోట్స్కీ ఆ యొక్క విద్యావేత్తల యొక్క కాన్సెప్ట్స్ ఇచ్చారు. దీంట్లో కనుక చూస్తే గిజుబాయ్ ఇది మనం చదువుకున్నటువంటి ఫిలాసఫీలో ఉంటుంది టాపిక్. మనం చదివిన ఫిలాసఫీ తత్వశాస్త్రంలో ఉంటుంది. గిజుబాయ్ గురించి అక్కడ మీకు దొరుకుతుంది. సో గిజుబాయ్ దక్షిణామూర్తి అనే విద్యా సంస్థను స్థాపించి మాంటిసోరీ విధానాలను అనుసరిస్తూ ముందుకొచ్చినటువంటి వ్యక్తి గిజుబాయ్. అందుకని గుజరాత్లో వీరిని ఒక గొప్ప విద్యావేత్తగా కూడా వీరిని పరిగణించుకుంటూ వచ్చారని చెప్పుకుంటూ వచ్చాం. వీరు రాసిన బుక్స్ కూడా చాలా ఫేమస్. ద్విస్వప్న, రైట్, పగటి కళ, మాస్టారు వంటి పుస్తకాలు ఎన్నో వీరి ఉంటాయి. అవన్నీ గిజుబాయ్ రచనలు. కాబట్టి గిజుబాయ్ విద్యా తత్వం ఏమిటి, గిజుబాయ్ గారు ప్రారంభించిన విద్యా సంస్థ దక్షిణామూర్తి అనేటువంటి సంస్థ ఏమిటి, సో అది గుజరాత్లో ఉందా, ఇంకా దాని తర్వాత వానర పరిషత్ అంటే ఏమిటి, అది ఎవరు స్థాపించారు, గిజుబాయ్ గారి యొక్క ఆలోచనలు ఏమిటి, అసలు గిజుబాయ్ గారు విద్యాతత్వాన్ని మార్చడానికి గల కారకులు ఎవరు, తండ్రా తెల్ల, వారికి జన్మించిన కుమారుడ, అంటే కుమారుడు యొక్క విద్య ఎలా ఉండాలనేటువంటి ఆలోచనతో వారు ఎలా మార్పు చేశారు అదంతా మనం చూస్తాం. అది చదువుకోవాలండి. అలా గిజుబాయ్ గురించి చూసుకోవాలి. కెన్ రైట్. ఏఎస్ నీల్ సమ్మర్ హిల్ స్కూల్, కెన్ రైట్. సో ఏఎస్ నీల్ సమ్మర్ హిల్ స్కూల్. ఈ ఏఎస్ నీల్ అంటే ఏమిటంటే అలెగ్జాండర్ అని అర్థం. ఏ అంటే అలెగ్జాండర్ అంటే వారు కాదండి, కెన్ రైట్. సో అలెగ్జాండర్ సుందర్లాండ్ నీల్ అని పిలుస్తారు. ఈ అలెగ్జాండర్ సుందర్లాండ్ నీల్ అనేటువంటి వీరు స్వేచ్ఛాపూరిత అభ్యసనం అనేటువంటి విధానంలో సమ్మర్ హిల్ స్కూల్ అనే దాన్ని తీసుకొచ్చారు. అలా స్వేచ్ఛాయుత కాన్సెప్ట్తో వచ్చిన సమ్మర్ హిల్ స్కూల్ కాన్సెప్ట్ ఏమిటో అభ్యసించాలి. అది ఇక్కడ మనం చూసుకోవాలి. ఇక నెక్స్ట్ టోటోచాన్ టోమో స్కూల్ అని పిలుస్తారు. ఈ టోటోచాన్ టోమో స్కూల్ అంటే ఏమిటంటే దీనికి వాస్తవంగా వచ్చిన పుస్తకం ఏమిటంటే సో ద గర్ల్ ఎట్ ద విండో అని చెప్పి ఏ గర్ల్ ఎట్ ద విండో లేదా ద గర్ల్ ఎట్ ద విండో అనేటువంటి ఒక పుస్తకానికి వచ్చినటువంటి కాన్సెప్ట్ పేరే టోటోచాన్ టోమో స్కూల్. ఆ టోమో స్కూల్ని రైలు బడి అని పిలుస్తారు. ఈ టోటోచాన్ అంటే అక్కడ సో వారి యొక్క భాషలో అక్కడ పిలుస్తుంటారనమాట. చాన్ అంటే సర్ లాంటిది లేదా గౌరవమైన పదం అని చెప్పి. అందుకని టోటోచాన్ టోమో స్కూల్ అంటే ఈ దీంట్లో ఈ స్టోరీలో ఆ అమ్మాయి పాత్ర టోటో అంటే ఈ అమ్మాయి కాస్త సరదాగా ఎక్కువగా అల్లరి చేస్తూ పాఠశాలలో ఉంటే ఆ అమ్మాయిని ఆ పాఠశాలలో వద్దు అని చెప్తే ఆ తర్వాత ఆ అమ్మాయిని తీసుకెళ్ళిన టోమో స్కూల్ పేరే రైలు బడి అని పిలుస్తారు. రైలు పెట్టెలో భాగంగా స్కూల్ అనేది ఉంటుంది. అక్కడ కూడా ఆ మాస్టర్ ఆమె యొక్క సో అభిప్రాయాలు అనుభవాలు అన్నీ అడుగుతూ ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేస్తూ చదివిస్తారు. సో ఆ కథే రైట్ ద లిటిల్ గర్ల్ ఎట్ ద విండో అనేటువంటి పేరుతో తీసుకొచ్చినటువంటి పుస్తకం అది టోటోచాన్ టోమో స్కూల్. అది దాని యొక్క సారాంశం. అది కూడా మనం చూసుకోవాలి. రైట్. అలానే మకరెంకో విద్యాతత్వం కూడా ఉంటుంది. వీరు తల్లిదండ్రులకి ఒక మంచి పుస్తకాన్ని రాశారు. ద బుక్ ఫర్ పేరెంట్స్ అనేటువంటి ఒక మంచి పుస్తకాన్ని రాశారు మకరెంకో. అలా మకరెంకో విద్యా విధానంలో మార్పులు ఉంటాయి. అలానే ద బుక్ ఫర్ పేరెంట్స్ అంటూ ఆ పుస్తకం, దాంతో వచ్చినటువంటి విధానం, ఆ కాన్సెప్ట్ అంతా మనం ఇక్కడ చూస్తాం. అది మకరెంకో. అదేవిధంగా జాన్ హాల్ట్ కూడా వారు కొన్ని పుస్తకాలను రాశారు. అందులో వారు చెప్పింది ఏమిటంటే హోమ్ స్కూలింగ్లో టీచర్ లేదా నాయకుడు అనేటువంటి వ్యక్తి ఎలా ఉండాలి అంటూ జాన్ హాల్ట్ రాసినటువంటి బుక్లో నాయకుడు ఎలా ఉండాలి అంటూ రాస్తూ వీరు రాసినటువంటి మరొక పుస్తకం అంటే జాన్ హాల్ట్ రాసినటువంటి పుస్తకం హోమ్ స్కూలింగ్. ఈ పుస్తకం దాంట్లో ఉన్నటువంటి సారాంశం. అలానే ఇంకా నెక్స్ట్
హౌ చిల్డ్రన్స్ ఫెయిల్ అనేటువంటి మరొక పుస్తకాన్ని రాశారు. హౌ చిల్డ్రన్స్ ఫెయిల్యూర్ లేదా హౌ చిల్డ్రన్స్ ఫెయిల్, విద్యార్థులు ఫెయిల్ అవడానికి గల కారణాలు ఏమిటి అనేటువంటిది జాన్ హాల్ట్ రాసిన పుస్తకం. అందులో విద్యార్థులు ఫెయిల్ అవ్వడానికి రీజన్స్: ఒకటి బోర్డమ్, విసుగు పుట్టడం; రెండు కన్ఫ్యూషన్, సందిగ్ధంలో ఉండటం; ఫియర్నెస్, భయం. ఇలాంటి కారణాల వలన విద్యార్థులు విద్యలో ఫెయిల్ అవుతుంటారు అంటూ వారు రాసినటువంటి పుస్తకము, వారి యొక్క సారాంశం. దాన్ని మనం తెలుసుకోవాలి. అది జాన్ హాల్ట్ యొక్క సారాంశం. ఇక నెక్స్ట్ ఫాలో ఫ్రీయరీ. ఈ ఫాలో ఫ్రీయరీ కూడా విద్యా విధానాన్ని మారుస్తూ కొన్ని సారాంశాలు తీసుకొచ్చారు. వీరు రాసినటువంటి ఫేమస్ బుక్ ఏమిటంటే పెడగాగీ ఆఫ్ ఫ్రీడమ్. ఓకే, రైట్. సో ఫాలో ఫ్రీయరీ రాసినటువంటి పుస్తకం పెడగాగీ ఆఫ్ ఫ్రీడమ్ అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశారు. పెడగాగీ ఆఫ్ ఫ్రీడమ్. ఈ పెడగాగీ ఆఫ్ ఫ్రీడమ్ అనేటువంటి పుస్తకం ఫాలో ఫ్రీయరీ వీరి యొక్క విద్యా విధానం ఏమిటో చూసుకోవాలి. ఇక నెక్స్ట్, ఇక ఈ పక్కనున్న పేర్లు మీకు తెలుసు మాస్టర్స్, ఇందులో ఉన్నవి కొత్తవి కాదు. జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాసము, బ్రోనర్ యొక్క పరిశీలన సిద్ధాంతము, ఇలాంటివి మనం చెప్తాం. వైగోట్స్కి చెప్పినటువంటి దీంట్లో జెడ్పీడి, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, ఇవన్నీ మనకు తెలుసు. వాటినే ఇక్కడ సిలబస్గా ఇచ్చారు. ఇందులో మీకు కొత్తగా కనిపించే పేర్లు ఇవే. ఎవరు ఇక్కడ చెప్పినటువంటి గిజుబాయ్, అలానే అలెగ్జాండర్ సుందర్లాండ్ నీల్ రాసింది, అంటే స్వేచ్ఛ అనేటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్తో వచ్చిన సమ్మర్ స్కూల్. ఇవి మాత్రమే మనకు కొత్తగా కనిపించే అంశాలు. అందుకని అవి ఏమిటో ఎలా చదవాలో చెప్పారు. ఓకేనండి, రైట్ మాస్టర్స్. ఇక సమ్మిళిత మరియు ప్రత్యేక పద్ధతులు, ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్. ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్, ఇందులో అసలు సమ్మిళిత విద్య అంటే ఏమిటి? సమ్మిళితం అనే పేరుని మొట్టమొదటిసారిగా 1994లో సల్మాన్ కా ఫ్రేమ్వర్క్, సల్మాన్ కా అనే ప్రాంతంలో మొట్టమొదటిసారిగా దీనిని ప్రస్తావించిన దగ్గర నుంచి సమ్మిళిత విద్య అంటే ఏమిటి, సమ్మిళిత విద్య భావన అంటే ఏమిటి, సమ్మిళిత విద్యకు సంబంధించినటువంటి బోధన ఉపగమములు ఎన్ని, సమ్మిళిత విద్యలో బోధన విధానాలు ఎన్ని, ఇక దీంతో పాటుగా ఈ సమ్మిళిత విద్యకు వచ్చేటువంటి విద్యార్థులు ఎవరెవరు, అందులో మార్జినలైజ్డ్ పాపులేషన్ అంటే ఎవరెవరు ఉన్నారు, ఎవరిని విస్మరించకూడదు, సమ్మిళిత విద్య రైట్ దీని యొక్క ప్రధాన ఆశయాలు ఏమిటి, సమ్మిళిత విద్యలో ఎన్ని రకాలైనటువంటి విద్యార్థులు ఉంటారు, దాంట్లో రైట్ మెంటల్ రిటార్టెడ్, మెంటల్లీ అంటే మానసిక వైకల్యం కలిగిన వారు, వారి లక్షణాలు కారణాలు, అది అంటే బుద్ధిమాంద్యులు అని పిలుస్తాం. ప్రతిభావంతులు, వారి యొక్క లక్షణాలు, వారికి సమ్మిళిత విద్యా విధానాలు. అదేవిధంగా చలన వైకల్యము, దానికి కారణాలు, దానికి ఉన్న విధానాలు. ఇలా దృష్టి వైకల్యము, చలన వైకల్యము, అభ్యసన వైకల్యము, బుద్ధిమాంద్యులు, అవన్నీ దీంట్లో చూసుకోవాలి. చివరికి రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, భారత పునరావాస మండలి, దీనిని 1986లో రిజిస్టర్డ్ సొసైటీగా ప్రారంభిస్తూ ఆ తర్వాత 1992లో పార్లమెంటు చట్టం ద్వారా దీని యొక్క సేవలు 93 నుంచి అమలు కాబడుతూ 2000 సంవత్సరం నుంచి సేవలు మరింత విస్తృతం కాబట్టాయి. అలా RCI వరకు ఇక్కడ మనం దీంట్లో చూసుకుంటూ ఉండాలి. రైట్, సమ్మిళిత విద్య మరియు ప్రత్యేక పద్ధతులు. ఇక దీంతో పాటుగా చూసుకుంటే బోధనా శాస్త్రము మరియు వనరుల నిర్వహణ. రైట్, రీసోర్సెస్, టీచింగ్ రీసోర్సెస్ ఏముంటాయి, గృహము, పాఠశాల, సమాజము, ఇలాంటివన్నీ వనరులు. ఆ వనరులు ఏమిటో ఇక్కడ చూసుకోవాలి. ఇక నెక్స్ట్ భౌతిక వనరులు మరియు వస్తువుల యొక్క పరిధి. భౌతిక వనరులు ఏమేమి ఉన్నాయి, ఆ భౌతిక వనరుల్లో ఇక్కడ ఏమి చెప్తున్నారంటే డిజిటల్ రీసోర్సెస్. ఇప్పుడు బోధనలో సాంకేతిక శాస్త్రాన్ని కూడా అభివృద్ధి చెందిస్తున్నాం. అందుకని బోధనలో సాంకేతిక శాస్త్రాన్ని అనుసంధించడానికి కృషి జరుగుతుంది. రైట్, నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరం అనేటువంటి సంస్థ కూడా దీనికోసం కృషి చేస్తుందని చూసుకుంటూ ఈ డిజిటల్ వనరులుగా సినిమాలు, మీడియా మొదలైనవి కూడా ఉపయోగించుకోవచ్చా? అయితే సినిమాల యొక్క ప్రాధాన్యత ఏమిటి, మీడియా యొక్క ప్రాధాన్యత ఏమిటి? సినిమాలపై పర్యవేక్షణ కోసం 1951లో సినిమాలపై పర్యవేక్షణ కోసం 1951లో రైట్ ఎస్కే పాటిల్ ఆధ్వర్యంలో నియమించిన కమిటీ దగ్గర నుంచి NCF 2005 చలనచిత్రాలను వినియోగించుకోవచ్చు అంటూ సమర్థించిన దగ్గర నుంచి ఎలాంటి చలనచిత్రాలను ఉపయోగించుకోవచ్చు, పథేర్ పాంచాలి అంటే సత్యజిత్ రే గారి రూపొందించినటువంటి సినిమా పథేర్ పాంచాలి,
ఆ పతేరు పాంచాలి అనేటువంటి దానిని సో గ్రామీణ వాతావరణం కొరకు ఉపయోగించుకోవచ్చా? కెన్ రైట్. అలానే సో తారే జమీన్ పర్, సితారే జమీన్ పర్ కాదండి, తారే జమీన్ పర్ వంటి సినిమాను కూడా ఉపయోగించుకోవచ్చా? అలా దానికి సంబంధించినటువంటి డిజిటల్ రిసోర్సెస్ గురించి కూడా మనం అభ్యసించాలి, తెలుసుకోవాలి. అది దీంట్లో ఉన్నటువంటి సారాంశం మనం చూసుకోవాల్సింది. ఓకే మాస్టర్స్, ఓకే రైట్. ఇక నెక్స్ట్ దీంతో పాటుగా చూసుకుంటే పిల్లల ప్రీ స్కూల్ జ్ఞానాన్ని పాఠశాల విషయాలతో అనుసంధానించడం, పిల్లల ప్రీ స్కూల్ విషయాన్ని పాఠశాల విషయాలతో అనుసంధానించడం అంటున్నారు. పిల్లల ప్రీ స్కూల్ జ్ఞానం అంటే మనం ఆటోమేటిక్గా ఏం చేస్తాం, పిల్లలకి మంచి అలవాట్లు, సంసిద్ధతా కార్యక్రమాలు, ప్రీ స్కూల్ సంసిద్ధతా కార్యక్రమాలు, ఆ సంసిద్ధతా కార్యక్రమాలని రెగ్యులర్ విషయాలతో ఎలా అటాచ్ చేయాలనేటువంటి ఒక చిన్న టాపిక్ ఉంది, దాంట్లో కూడా ఉంది. ఇక తరగతి సంస్థ మరియు నిర్వహణ, క్లాస్ రూమ్, ఓకే రైట్, అడ్మినిస్ట్రేషన్. ఈ క్లాస్ రూమ్ అడ్మినిస్ట్రేషన్కి ఎటువంటి బోధనా పద్ధతులు, దానిని బేస్ చేసుకుంటూ తరగతిని ఎలా నిర్వహించాలి అనేటువంటి దానికి ఇక్కడికి సంబంధించి కొన్ని పద్ధతులు ఇవ్వడం జరిగింది. కెన్ రైట్. ఇక నెక్స్ట్ దీంతో పాటుగా చూసుకుంటే మూల్యాంకన రకాలు, మూల్యాంకన సాధనాలు, నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఇది అందరికీ తెలుసండి, మెథడ్స్ చదువుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవాల్యుయేషన్ అంటే ఏమిటి, టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అంటే ఏమిటి, సో ఎవాల్యుయేషన్ టూల్స్ ఏమేమిటి, ఎలాంటి మూల్యాంకన సాధనాలను మనం ఎంపిక చేసుకుంటాం, సో ఎలాంటి మనం మూల్యాంకనం నిర్వహిస్తాం, ఇదంతా మీకు ఆల్రెడీ అనేక సార్లు మెథడాలజీలో చెప్పబడి ఉంది. కాబట్టి ఆ మెథడాలజీలో ఉన్నటువంటి కాన్సెప్టే ఇది. అందుకని మెథడాలజీలో ఉన్న సారాంశం అనేక సార్లు ఇక్కడ మనం చదివాం, అది దీంట్లో ఉన్నటువంటి అంశం. ఇక నెక్స్ట్ దీంట్లో ఇక్కడ చూస్తే అంచనా మరియు మూల్యాంకనం కోసం వివిధ గణాంక కొలతలు మరియు గ్రాఫ్లను ఉపయోగించి అభ్యాసకుల డేటా యొక్క విశ్లేషణ మరియు వివరణ. అంటే దీంట్లో చూస్తే మీకు మనం నేర్చుకునేటువంటి దాంట్లో సైకాలజీలో ఉంటుంది యాక్షన్ రీసెర్చ్. ఆ యాక్షన్ రీసెర్చ్ చర్యాత్మక పరిశోధనలలో విద్యార్థి యొక్క మార్కులను ఉపయోగించి కొరిలేషన్ ఎలా మనం కడతాం, కొరిలేషన్, స్పీర్మన్ కొరిలేషన్, అలాంటివన్నీ ఇక్కడ ఎవాల్యుయేషన్లో ఎలా వారికి వచ్చిన సాధనాలను, గణాంకాలను వినియోగిస్తాం. ఇక నెక్స్ట్ దాంతోపాటుగా టాపిక్ చూస్తే బాలల హక్కుల చట్టం. అసలు బాలల హక్కులను ప్రకటించింది ఎప్పుడు అంటే 1989. సో ఐక్యరాజ్య సమితి ప్రకటించింది 54 బాలల హక్కులు. ఆ 54 బాలల హక్కుల్ని ఎన్ని భాగాలుగా చేశారు, ఆపరేషన్ రైట్స్, ఎన్ఫోర్స్మెంట్ రైట్స్, అడ్మినిస్ట్రేటివ్ రైట్స్ అని 3 భాగాలు చేశారు. ఆ ఆపరేషన్ రైట్స్, ఎన్ఫోర్స్మెంట్ రైట్స్, అడ్మినిస్ట్రేటివ్ రైట్స్ అనేటువంటి భాగాలతో పాటుగా వీటిని భారతదేశం ఎప్పుడు ఆమోదించింది, 1992లో ఆమోదించింది. ఆ 1902లో ఆమోదించిన తర్వాత 2005లో బాలల హక్కుల చట్టం అనేటువంటిది కూడా వచ్చింది. గతములో బాలల హక్కులే ఇచ్చారు, 54 బాలల హక్కులు చదువుకుంటే సరిపోయింది. కానీ ఈసారి 2005లో వచ్చిన బాలల హక్కుల చట్టాన్ని చూసుకోవాలి. కెన్ రైట్, బాలల హక్కుల చట్టాన్ని చూసుకోవాలి. బాలల హక్కుల చట్టం సెక్షన్ 3 చూస్తే బాలల హక్కుల పరిరక్షణ సంస్థను ఏర్పాటు చేయాలి. ఇలా బాలల హక్కుల చట్టం చూడాలి 2005లో. ఇక నెక్స్ట్ గతంలో ఎప్పుడు డిఎస్సిలో ఉండే టాపిక్నే ఈసారి టెట్లో కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది, సమాచార హక్కు చట్టం. ఈ సమాచార హక్కు చట్టం గతంలో కేవలం డిఎస్సిలో మాత్రమే ఉంది, ఈసారి టెట్లో కూడా దీంట్లో చేర్చారు. అసలు ఆ సమాచారం అంటే ఏమిటి, మొట్టమొదటిసారిగా సమాచారం కోసం భారతదేశంలో ఏర్పడినటువంటి ఉద్యమం ఏమిటి, ఎన్సిపిఆర్ఐ, కెన్ రైట్, నేషనల్ క్యాంపెయిన్ ఆన్ పీపుల్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్. అక్కడి నుంచి మొదలుపెట్టి మొట్టమొదటిసారిగా ప్రజలకి సమాచారం అందించవచ్చా అంటే, సో మొట్టమొదటిసారిగా సమాచారాన్ని అందించవచ్చు అంటూ దానికోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏమిటి, కెన్ రైట్. సో ఆ కమిటీ తర్వాత చేసిన మార్పులు ఏమిటి, మొదటిసారి వచ్చింది సమాచార హక్కు చట్టమా, సమాచార స్వేచ్ఛా చట్టమా, అయితే షౌరీ కమిటీ సిఫారసులు ఏమిటి, సమాచార స్వేచ్ఛా చట్టం 2002 మొదటిసారిగా తెచ్చారా, సమాచార హక్కు చట్టం 2005 డైరెక్ట్గా వచ్చిందా, దాంతో చూస్తూ సమాచార హక్కు చట్టం అంటే ఏమిటి, అందులో ఉన్న అధ్యాయాలు ఎన్ని, 6 అధ్యాయాలు ఉంటాయి, మొత్తం ఎన్ని సెక్షన్లు, 31 సెక్షన్లు, ఇందులో ఉన్నటువంటి మార్పులు చేర్పులు ఏమిటి అనేటువంటి మొత్తం దీంట్లో చూసుకుంటూ రావాలి. ది సమాచార హక్కు చట్టం గతంలో డిఎస్సిలో ఉంది, ఈసారి దాన్ని ఇక్కడికి తెచ్చాం. అంటే మనకి పరిచయం ఉన్న టాపికే. మొదటిసారి టెట్ రాస్తున్న విద్యార్థులకి
కొంచెం ఇది కొత్తగా అనిపిస్తుంది, కానీ ఆల్రెడీ అనుభవజ్ఞులకి ఇది కొత్త ఏమీ కాదు. డిఎస్సి రాసిన వారు కూడా ఈ టాపిక్ ఆల్రెడీ పరిచయం ఉంది, చదివాం. అందుకని సో మొదటిసారి టెట్ రాసిన వాళ్ళు ఆందోళన చెందదు, ఇవన్నీ టాపిక్స్ చాలా సులభం. సో సమాచార హక్కు చట్టం అంటే అది. అంటే సమాచారాన్ని ఎలా అడగచ్చు, ఏ కార్యాల నుంచి అడగచ్చు, సమాచారంలో కనుక ఇవ్వడంలో సమస్యలు వస్తే అధికారులను ఎలా సంప్రదించవచ్చు, దాన్ని ఇక్కడ సమాచార హక్కు చట్టం అనేది తెలియజేస్తుంది. అలానే ఇక్కడికి వచ్చేసరికి విద్యా హక్కు చట్టం అని చెప్తున్నారు. విద్యా హక్కు చట్టం అని పిలుస్తున్నాం ఆర్టీఈ యాక్ట్. ఇందులో 7 అధ్యాయాలు 38 సెక్షన్లతో 6 నుంచి 14 సంవత్సరాల వయసు వారికి భారతదేశంలో అందిస్తున్న ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం. ఓకే, ఆర్టీఈ యాక్ట్ గురించి చూసుకోవాలి. అదేవిధంగా ఎన్సిఎఫ్ 2005 జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005. అసలు ఎన్సిఎఫ్ అంటే ఏమిటి, ఎన్ని రకాలు ఉన్నాయి? సో ఇండియాలో ప్రస్తుతం ఎన్ని ఎన్సిఎఫ్లు ఉన్నాయి? 5 ఉన్నాయా, 6 ఉన్నాయా, 7 ఉన్నాయా, 8 ఉన్నాయా? అసలు ఎన్సిఎఫ్లు ఎన్ని ఉన్నాయి? అసలు ఎన్సిఎఫ్ యొక్క ఉద్దేశం ఏమిటి? ఎన్సిఎఫ్ను రూపొందించిన వారెవరు? అసలు ఎన్సిఎఫ్ని 2005లో మళ్ళీ తీసుకురావడానికి గల కారణం ఏమిటి? యశ్పాల్ గారు ఇచ్చిన నివేదిక, మహాత్మా గాంధీ బేసిక్ విద్య, ఇలా చదువుకుంటూ ఎన్సిఎఫ్ 2005లో మొత్తం 5 అధ్యాయాలు ఉంటాయి. ఆ 5 అధ్యాయాలలో ఎన్సిఎఫ్లో చెప్పిన విషయాలు ఏంటో అవగాహన చేసుకుంటూ రావాలి. ఇది అసలు కళాశాలలో అంటే బిఎడ్ డిఎడ్ కళాశాలలో అడుగుపెట్టిన ప్రతి ఒక్క విద్యార్థికి ఎన్సిఎఫ్ అనే పదం తెలుసు. అందుకని ఇది కొత్త కాన్సెప్ట్ కాదు, ఇది అందరికీ తెలిసిందే, ఇది కూడా సులభమైందే. ఇక నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్సిఎఫ్ 2005ని 2009-10 విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తూ 2009-10 విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తూ ఎస్సీఈఆర్టీ మన రాష్ట్రం కోసం అభివృద్ధి చెందించిన కరికులమే ఏపీఎస్సిఎఫ్ 2011. మన రాష్ట్రం కోసం అభివృద్ధి చెందించినదే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011. సో ఎన్సిఎఫ్లో ఉన్న అన్ని విషయాలు ఏపీఎస్సిఎఫ్లోనే ఉంటాయి. మన రాష్ట్రంలో చేసిన కొన్ని సిఫారసులు మాత్రం దీంట్లో అడిషనల్గా ఉంటాయి. అంతే, దీంట్లో కొత్తగా ఏముండదు, ఆందోళన చెందద్దు. అందుకని సులువుగా మనం అభ్యసించవచ్చు. కాబట్టి ఎన్సిఎఫ్లో ఉన్న చాలా అంశాలన్నీ ఏపీఎస్సిఎఫ్లో ఉంటాయి. రాష్ట్రానికి వస్తున్న మార్పులు మాత్రం దీంట్లో రాస్తారు. ఇది మన రాష్ట్రానికి. అంటే ఎన్సిఎఫ్ 2005ను మన తెలుగు రాష్ట్రంలో 2009-10 విద్యా సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ చేయడంతో ఏపీఎస్సిఎఫ్ని అభివృద్ధి చెందించాం. ఇక నెక్స్ట్ ఎన్ఈపి 2020 నూతన జాతీయ విద్యా విధానము 2020. రైట్, ఈ నూతన జాతీయ విద్యా విధానము 2020 డైరెక్ట్గా చూడటానికి ముందు అసలు ఇండియాలో ఎన్ని విద్యా విధానాలు ఉన్నాయి? 68 విద్యా విధానము, 86 విద్యా విధానము, 2020 విద్యా విధానం. అక్కడ ఉన్నటువంటి విద్యా విధానము 10+2+3, కొత్తగా వచ్చినటువంటి విద్యా విధానము 5+3+3+4. ఈ విద్యా విధానంలో ఉన్న విషయాలు ఏమిటి? అందులో 5 అంటే ఏమిటి, 3 అంటే ఏమిటి, 3 అంటే ఏమిటి, 4 అంటే ఏమిటి? ఈ ఎన్ఈపి 2020లో స్కూల్ కాంప్లెక్సెస్కి ఇచ్చిన ప్రాధాన్యత ఏమైనా ఉందా? ఎన్ఈపి 2020లో వృత్తి విద్యకు ఏదైనా ప్రాధాన్యత ఇచ్చారా? ఎన్ఈపి 2020లో ఉపాధ్యాయ విద్యను ఎలాంటి మార్పులు చేసేశారు? ఇకపై విడిగా అంటే బిఎడ్ కళాశాల డిఎడ్ కళాశాల విడివిడిగా ఉంటాయా? 2030 నాటికి ఇవి మిగిలిన కళాశాలతో పాటుగా కలిసిపోయి ఉంటాయా? అలా మనం ఎన్ఈపి 2020 కొత్తగా వచ్చిన పాలసీ చూసుకోవాలి, స్కూల్ ఎడ్యుకేషన్ చూసుకోవాలి. అలానే దాంతోపాటుగా మాధ్యమిక విద్య, అందులో వచ్చిన మార్పులు, మల్టీ డిసిప్లినరీ అంటే ఆ విషయాలు చదవాలి. దాంతోపాటుగా మూల్యాంకనంలో వచ్చిన మార్పులేమిటి, స్కూల్ కాంప్లెక్సెస్లో వస్తున్న మార్పులేమిటి, ఉన్నత విద్యలో వచ్చిన మార్పులేమిటి, టీచర్ ఎడ్యుకేషన్లో వచ్చిన మార్పులేమిటి, ఆ మార్పులన్నిటినీ ఎన్ఈపి 2020లో చూసుకోవచ్చు. ఇక దాంతోపాటుగా వచ్చినటువంటి మరొక కొత్త అంశం ఎన్సిఎఫ్ ఎస్ఈ 2023. ఎన్సిఎఫ్ ఎస్ఈ 2023 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటనంటే, ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. జాతీయ విద్యా విధానం ఎన్ని జాతీయ విద్యా విధానాలు ఉంటే అన్ని జాతీయ విద్యా విధానాలను అవగాహన చేసుకోవటానికి,
ఆ జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి తరగతిలో ఎలా అభ్యసించాలనే దానికోసం ఎన్సిఎఫ్లు తయారు చేస్తారు, ఎన్సిఎఫ్లు రూపొందించబడతాయి. అలా రూపొందించబడినటువంటి ఎన్సిఎఫ్లలో భాగంగా నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా స్కూల్ ఎడ్యుకేషన్ కోసం ఒక కొత్త కరికులంను ఎన్సీఆర్టీ రూపొందించింది. స్కూల్ ఎడ్యుకేషన్ కోసం ఒక కొత్త కరికులంను ఎన్సీఆర్టీ రూపొందించింది. అందుకని ఇక్కడ ఎన్సీఎఫ్ఎస్సి ఎఫ్సిఈ అంటే స్కూల్ ఎడ్యుకేషన్ కోసం తీసుకొచ్చారు. ఎన్సీఎఫ్ఎస్సి 2023. ఇందులో ఉండే సారాంశాలు ఏమిటి, క్రాస్ కట్టింగ్ విధానం అంటే ఏమిటి, ఎన్సీఎఫ్ఎస్సిలో మల్టీడిసిప్లినరీ కాన్సెప్ట్స్ అంటే ఏమిటి, ఆ మల్టీడిసిప్లినరీ కాన్సెప్ట్స్లో ఎలా అభ్యసించాలి, ఆర్ట్సు సైన్సు విడివిడిగా ఉంటాయా, ఆర్ట్సు సైన్సు ఈసారి వాళ్ళు ఇది వీళ్ళు దాన్ని తీసుకోవచ్చా, కరికులరు కోకరికులర్ సబ్జెక్ట్స్ విడివిడిగానే ఉంటాయా, అన్నీ ఒకదానితో ఒకటి సంబంధించి ఉంటాయా, అవన్నీ ఎన్సీఎఫ్ఎస్సి 2023లో చెప్తారు. ఆ ఎన్సీఎఫ్ఎస్సిని మనం అలా అభ్యసించుకోవాలి. ఓకే మాస్టర్స్, చూసాం కదా మనం అంశాలు ఏవేమిటి చూసుకోవాలి, ఏమేమి ఉన్నాయి, ఎలా చదువుకోవాలి ఏమిటి అనేటువంటిది. ఓకే రైట్. ఇక నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి కొత్త అంశం ఐసీటీ. సో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఓకే రైట్. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ లేదా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్, కాబట్టి సమాచారము మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఈ ఐసీటీ అనగా ఏమిటి అనే దగ్గర నుంచి చూసుకోవాలి. ఐసీటీ అనగా ఏమిటి అంటే నియంత్రించగల, నిల్వ చేయగల, సృష్టించగల, విస్తరింపచేయగల, భావప్రసారం చేయగలిగిన సాంకేతిక వనరుల సముదాయమే ఐసీటీ అనే దగ్గర నుంచి ప్రధాన భావనలు అంటే ఐసీటీ అంటే ఏమిటి అనే దాన్ని ఇక్కడి నుంచి మనం చదువుకోవాలి. ఓకే రైట్. కాబట్టి సో ప్రధాన భావనలు ఐసీటీ. ఈ ఐసీటీ అంటే ఏంటో చెప్పాను. ఇక నెక్స్ట్ ఐసీటీలో ఉన్న సాంకేతిక అంటే ప్రసార నియమాలు ఏమిటి. ఐసీటీలో ఉన్న ప్రసార నియమాలు 2 రకాలుగా ఉంటాయి. ఏకముఖ ప్రసారం, 1 వే కమ్యూనికేషన్, 2 వే కమ్యూనికేషన్. ఏకముఖ ప్రసార వ్యవస్థలు ఏమిటి అని అంటే రేడియో, టేప్ రికార్డర్, టీవీ ఇలాంటివి. ద్విముఖ ప్రసార వ్యవస్థలు మొబైల్, కంప్యూటర్. ఆ 2 వే కమ్యూనికేషన్ సిస్టంలో ఉన్నటువంటిదే కంప్యూటర్. ఆ కంప్యూటర్లో ఉండే భాగాలు ఏమిటి, కంప్యూటర్లో ఉండేటువంటి వాటిని హార్డ్వేర్ అంటే ఏమిటి, సాఫ్ట్వేర్ అంటే ఏమిటి. అంటే కంటితో చూసేటువంటి భాగాలన్నీ హార్డ్వేర్గా గుర్తుపెట్టుకోండి. కంటితో చూడగలిగేవి. సపోజ్ ఇది కూడా హార్డ్వేరే, ఇది కూడా హార్డ్వేరే, ఇది కూడా హార్డ్వేరే, ఇది కూడా హార్డ్వేరే. ఇలా కంటితో చూడగలిగేవన్నీ హార్డ్వేర్ వనరులు. హార్డ్వేర్ కాదండి, సాఫ్ట్వేర్ వనరులు. సాఫ్ట్వేర్స్ అంటే ఎన్ని రకాలుగా ఉన్నాయి, అవి ఏమిటి, ఆపరేటింగ్ సాఫ్ట్వేర్స్ అంటే ఏమిటి, అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఏమిటి, అవి చూసుకోవాలి. ఇక నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ పరికరాలు ఏమిటి, అవుట్పుట్ పరికరాలు ఏమిటి. కెన్ రైట్. ఇన్పుట్ అవుట్పుట్ పరికరాలు దాంతో మనకు తెలుసు. కెన్ రైట్. మౌస్, కీబోర్డ్ ఇలాంటివన్నీ ఇన్పుట్ పరికరాలు. ప్రింటర్ ఇలాంటివన్నీ అవుట్పుట్ పరికరాలు. ప్రింటర్స్, ప్లాటర్స్ ఇలాంటివన్నీ అవుట్పుట్ పరికరాలు. కాబట్టి ఇన్పుట్ పరికరాలు, అవుట్పుట్ పరికరాలు. ఇక దాంతోపాటుగా మనం తెలుసుకోవాల్సింది ఇంటర్నెట్ మరియు నెటిక్విటీ అంటే ఏమిటి అంటున్నారు. ఇంటర్నెట్ మరియు నెటిక్విటీ, నెట్వర్కింగ్, జాలిక, కంప్యూటర్ల అనుసంధాన ప్రక్రియ ఇంటర్నెట్. అక్కడి నుంచి మొదలు పెట్టుకుని ల్యాన్ అంటే ఏంటి, మ్యాన్ అంటే ఏంటి, వ్యాన్ అంటే ఏమిటి, ఇంట్రానెట్ అంటే ఏమిటి, ఎక్స్ట్రానెట్ అంటే ఏమిటి అనే దాన్ని చూసుకుంటూ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రారంభించబడింది ఆర్పా, అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ అనే నెట్వర్క్ దగ్గర నుంచి ఆ తర్వాత ప్రవేశపెట్టబడిన మిల్నెట్. ఇలా ఇంటర్నెట్ అంటే ఏమిటో చదువుకోవాలి. ఆ ఇంటర్నెట్తో పాటుగా ఉండే ఇంటర్నెట్ సాఫ్ట్వేర్స్ ఏమిటి, గూగుల్ క్రోమ్ అనేటువంటిది ఒక బ్రౌజింగ్ సాఫ్ట్వేర్ ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ చదువుకోవాలి. ఇక దాంతోపాటుగా నెటిక్విటీని అర్థం చేసుకోవటం. నెటిక్విటీ అంటే ఏమిటంటే ఇంటర్నెట్ని వినియోగించేటప్పుడు మర్యాదపూర్వకంగా ప్రవర్తించటం, అంటే సరైన పదజాలాన్ని వినియోగించటం, ఆథరైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, సో ఫొటోస్ని యాజ్ ఇట్ ఈజ్గా ఉంచడం ఇలాంటివి. అలా కాకుండా అమర్యాదగా ప్రవర్తించడం. కాబట్టి
ఆ ఇంటర్నెట్ వినియోగంలో ఆచార వ్యవహార మర్యాదలను పాటించడాన్నే నెటిక్విటీ అంటారు. సో నెటిక్విటీ అంటే అది దాన్ని మనం చదువుకోవాలి, అది ఇక్కడ చెప్పారు. ఇక నెక్స్ట్ కంటెంట్ క్రియేషన్ ఎలా కంటెంట్ క్రియేషన్ ఏముంది అంటే మనకి ఎంఎస్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనే ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ యాప్ అనేది ఉంది. ఆ యాప్లో ఉంటాయి అన్నమాట అంటే టెక్స్ట్ అంటే వర్డ్, ఎంఎస్ ఆఫీస్ అంతా చదవాలి, ఎంఎస్ వర్డ్ చూసుకోవాలి, ఎంఎస్ ఎక్సెల్ చదువుకోవాలి, ఎంఎస్ ఎక్సెల్ స్ప్రెడ్షీట్స్ రైట్. సో ఎంఎస్ వర్డ్ అంటే టెక్స్ట్ డాక్యుమెంటు ప్రజెంటేషన్, స్ప్రెడ్షీట్స్ అంటే ఎంఎస్ ఎక్సెల్ అండి, కాలమ్స్ రోస్తో ఉంటాయి, అది స్ప్రెడ్షీట్స్. సో ఇంకా దాంతోపాటుగా ఏమిటంటే ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్. ఓకే రైట్, వీటితో పాటుగా ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్ అంటే ఏమిటంటే కంప్యూటర్లో ఉచితంగా అభ్యసించడానికి ఉచితంగా దొరికే వనరులు. కంప్యూటర్లో ఉచితంగా దొరికే వనరులను ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్ అని పిలుస్తాం. వాటిని OERS, ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్ అని పిలుస్తాం. వీటిని ఇండియాలో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ రైట్, IGNOU రైట్, మరియు NPTEL నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్ టెక్నికల్ రైట్, NPTEL. సో నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్ ఫర్ టెక్నికల్ లెర్నింగ్ లేదా టెక్నికల్ ఎడ్యుకేషన్. ఇలా సో IGNOU మరియు NPTEL అనేటువంటి సంస్థలు అభివృద్ధి సహకారంతో ఉచితంగా ఇంటర్నెట్లో చాలా ఉచితంగా విద్యా వనరులు ఉంచారు. అలా ఉచితంగా అందించిన విద్యా వనరులను ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్ అని పిలుస్తున్నారు. కాబట్టి సో నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఎన్హాన్స్డ్ టెక్నికల్ లెర్నింగ్ అనేటువంటి సంస్థ మరియు IGNOU యొక్క సమన్వయ సహకారాలతో NCERT, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ విభాగము, AICTE ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ యొక్క విభాగాలతో వీటిలన్నీ సమన్వయ సహకారాలతో తయారు చేయబడినవే ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్. అంటే సింపుల్, కంప్యూటర్లో లేదా ఇంటర్నెట్లో ఉచితంగా మనకి కావలసిన దొరికే స్టడీ మెటీరియల్. OERS అంటే ఏమిటి, ఈ OERSలు ఎన్ని రకాలుగా ఉండొచ్చు, OERSలో ఉన్న ప్రిన్సిపల్స్ 4R సూత్రం అంటే ఏమిటి, అవన్నీ చదవాలి మాస్టర్స్, అవి చదువుకోవాలి. ఇక నెక్స్ట్ ICT విధానాలు. సో ICT విధానాల్లో ఇక్కడ రాశారు చూడండి, జాతీయ మరియు రాష్ట్ర స్థాయి ICT విధానాల యొక్క ముఖ్య లక్షణాలు. అంటే స్కూల్లో ICTని ఏ సంవత్సరంలో ప్రారంభించారు. సో NPT రైట్, సో నేషనల్ పాలసీ ఆఫ్ ICT ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్, NPICT-SE అనేటువంటి ఒక పాలసీని 2012లో మొట్టమొదటిసారిగా ఉన్నత పాఠశాలలలో ప్రారంభించారు. సో నేషనల్ పాలసీ ఆఫ్ ICT ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ 2012లో NPICT-SE అనే పేరుతో 2012లో జాతీయ స్థాయిలో ఒక విధానాన్ని అందించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం, అదే జాతీయ విధానం. దానితో పాటుగా రాష్ట్ర స్థాయిలో ఏమని చెప్పబడింది, రాష్ట్ర స్థాయి విధానం అంటే ఏమిటి, సో అవన్నీ ఇక్కడ చూసుకోవాలి మాస్టర్స్, అది దీంట్లో. నెక్స్ట్ అభ్యాస ప్రక్రియలు, లెర్నింగ్ యాక్టివిటీస్. ప్రభావవంతమైన అభ్యసన వాతావరణాలను సృష్టించడానికి విద్యా ఆటలు, ఎడ్యుకేషనల్ గేమ్స్ ఏమున్నాయి, అనంటే సో దాంట్లో జనరల్గా 3 రకాలుగా ఉంటాయి. ఎడ్యుకేషనల్ గేమ్స్ అంటే విద్యా క్రీడలు, విరామ క్రీడలు అని కొన్ని ఉంటాయి. వాటితో పాటుగా క్రియేట్ చేసే పజిల్స్ రైట్, క్విజెస్, ఇలాంటి వాటన్నిటినీ కూడా మన యొక్క ICTకి ఎలా అటాచ్ చేస్తాము అనేటువంటి దాంట్లో ఇక్కడ చెప్తున్నారు. అవి అభ్యాస ప్రక్రియలలో చెప్పాం. ఇది మనం ICTలో ఏమేమి చూసుకోవాలనంటే వీటిని చూసుకోవాలి. ఇక ICTలో మనం వీటితో పాటుగా ఇంకా చూసుకోవలసింది ఇంకా ఏమిటి ఇచ్చారంటే అదంతా ICT-A అని, ఇక్కడ ICT-B అని ఇచ్చారు. ICT-Bలో ICT వనరులు మరియు ఇంటిగ్రేషన్. సో ICT ఇంటిగ్రేషన్ మరియు ఏమిటి అంటే వనరుల ఇంటిగ్రేషన్ అంటే ఏమిటంటే వనరుల అన్వేషణ సబ్ టాపిక్. దీంట్లో ఏమి రాశారు చూడండి, కంప్యూటర్ ల్యాబ్ సెట్టింగ్లో వివిధ హార్డ్వేర్, CD, DVD, ప్రొజెక్టర్లు, ఇంటరాక్టివ్ బోర్డులు, వీటి యొక్క ఉపయోగం ఏమిటి, CD అంటే ఏమిటి, DVD అంటే ఏమిటి, కాంపాక్ట్ డిస్క్, డిజిటల్ వెర్సటైల్ డిస్క్. కాంపాక్ట్ డిస్క్ యొక్క మెమొరీ సామర్థ్యం ఎంత, 700 MB.
మరి డివిడికి ఎంత ఉంటుంది? 4.7 GB నుంచి దాదాపుగా 17 GB వరకు ఉంటుంది. అలా ఒక సీడీ అంటే ఎలా? సీడీలు ఎన్ని రకాలు ఉంటాయి? సో సీడీ రీడ్ ఓన్లీ మెమొరీనా? సీడీ రైట్ వన్స్ రీడ్ మెనీ టైమ్సా? సీడీ ఎరాజబుల్ సీడీస్ ఉన్నాయా? అలా సీడీలు ఎన్ని రకాలు ఉంటాయి? సో సీడీ యొక్క మెమొరీ సామర్థ్యం ఏంటి? ఇవి ఆప్టికల్ కాన్సెప్టా? అలానే డివిడి అంటే ఏమిటి? సో ఇది ఎలా ఉంటుంది? డివిడి యొక్క లక్షణాలు ఏమిటి? అవి చూసుకోవాలి. దాంతోపాటుగా ప్రొజెక్టర్స్, కెన్ రైట్ ప్రొజెక్టర్స్. సో ఈ ప్రొజెక్టర్స్కి వచ్చేసరికి ఎల్ఈడి ప్రొజెక్టర్, ఎల్సిడి ప్రొజెక్టర్ ఇలాంటివి ఉంటాయి. డిఎల్పి ప్రొజెక్టర్స్ అని. ఆ 3 రకాల ప్రొజెక్టర్స్ గురించి చూసుకోవాలి. అలానే ఇంటరాక్టివ్ బోర్డ్స్. ఇంటరాక్టివ్ బోర్డ్స్ అంటే ఇదే మాస్టర్స్. ఇంటరాక్టివ్ బోర్డ్స్ అంటే ఇవే. ఇప్పుడు నేను మీకు చూపించే బోర్డే ఇంటరాక్టివ్ బోర్డ్. అదే ఇంటరాక్టివ్ బోర్డ్. ఈ ఇంటరాక్టివ్ బోర్డులో ఉన్న టెక్నాలజీ డివిటి అని పిలుస్తారు. ఇంటరాక్టివ్ బోర్డులో ఉన్న టెక్నాలజీ డివిటి అంటే ఎక్కడ ముట్టుకున్నా అది ఆటోమేటిక్గా చూడండి, ఎక్కడ ముట్టుకున్నా రెస్పాండ్ అవుతుంది. దాన్నే డిజిటల్ విజన్ టచ్ అని పిలుస్తాం. సో ఇంటరాక్టివ్ బోర్డ్స్ ఉపయోగం ఏమిటి? చక్కగా మీకు తరగతి గదిని అందించవచ్చు, హెడ్డింగ్స్ని హైలైట్ చేయొచ్చు, కలర్స్ని మార్చుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు, ప్రజెంటేషన్ చేయొచ్చు. సులువుగా మీకు అర్థం కావడానికి విషయాలు రాయడం కంటే ప్రదర్శించడం ద్వారా సులువుగా నేర్పించవచ్చు. అది ఇంటరాక్టివ్ బోర్డు యొక్క ఉపయోగం. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకా రకరకాల సాఫ్ట్వేర్స్ ఏ ఉన్నాయి? ఆడియో సాఫ్ట్వేర్స్, సోనీకి సంబంధించినటువంటి ఆడియో సాఫ్ట్వేర్స్, అలానే వీడియో సాఫ్ట్వేర్స్, ఇంకా నెక్స్ట్ మల్టీమీడియాకి సంబంధించిన సాఫ్ట్వేర్స్, ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్, సిమ్యులేషన్ సాఫ్ట్వేర్స్, ఇంటర్నెట్ సాఫ్ట్వేర్స్, ఇలా అనేక రకాల సాఫ్ట్వేర్స్ ఉంటాయి. వాటి పేర్లు ఏమిటి? ఆ రకరకాలు ఏమిటి? ఏ సాఫ్ట్వేర్ దేనికి ఉపయోగపడుతుంది అనే సాఫ్ట్వేర్కి సంబంధించిన లిస్ట్ ఒకటి ఉంటుంది. సో ఆ లిస్టుని మనం చదువుకోవాలి. అది ఇక్కడ దీంట్లో వారు చెప్తున్నది. ఇక నెక్స్ట్ వెబ్ అండ్ వెబ్ మీడియా, వెబ్ అప్లికేషన్స్, ఇంటర్నెట్, యానిమేషన్స్ మరియు సిమ్యులేషన్ల వినియోగం. ఓకే రైట్. అంటే ఏమిటంటే వెబ్ అప్లికేషన్స్. సో వెబ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ వైడ్ వెబ్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? అమెరికాకి చెందిన టిమ్ బెర్నర్లీ ఎప్పుడో 1989లో లాంచ్ చేసిన ఆ వెబ్ అక్కడి నుంచి మొదలుపెట్టి ఈ వెబ్ అంటే ఏమిటి, ఆ వెబ్ వల్ల ఉపయోగం ఏమిటి? సో ఆ వెబ్ కెన్ రైట్. దాంతోపాటుగా ఇంటర్నెట్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ చెప్పాను. ఇంటర్నెట్ దాని గురించి చదువుకోవాలి. యానిమేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏమిటి? సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ల యొక్క ఉపయోగం ఏమిటి? యానిమేషన్కి సిమ్యులేషన్కి ఉన్న డిఫరెన్స్ ఏమిటి? అది చదువుకోవాలి. యానిమేషన్ అంటే ఏమిటనంటే కొద్దిపాటి తేడాలు కలిగి, అంటే చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉండి కొద్దిపాటి తేడాలు కలిగిన స్థిర చిత్రాలను సాంకేతికత సహాయంతో కదిలేటట్టు చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ కార్టూన్ నెట్వర్క్ లేదా టామ్ అండ్ జెర్రీ, అది సో యానిమేషన్. సిమ్యులేషన్ యథార్థ ప్రపంచ ప్రక్రియను అనుకరించటం. యథార్థ ప్రపంచ ప్రక్రియను అనుకరించడం సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏమిటంటే సపోజ్ మీరు కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్నారనుకోండి, ఇప్పుడు రోడ్ పైకి వెళ్లకుండానే ఒకచోటే కూర్చుని మీరు స్టీరింగ్ తిప్పుతూ ఉంటే రోడ్డు పైన ఉన్న యాజ్ ఇట్ ఈజ్ ట్రాఫిక్ అంతా మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ మీరు ఒరిజినల్గా రోడ్ పైన ఉన్నట్టుగా భావన కలిగించే సాఫ్ట్వేర్స్ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్స్. అందుకని యథార్థ ప్రపంచ ప్రక్రియను అనుకరించటం, అవి సిమ్యులేషన్ సాఫ్ట్వేర్స్. ఇలాంటి వాటన్నిటినీ ఉపయోగించుకోవాలి. ఇక దాంతోపాటుగా మూల్యాంకన స్వీకరణ, ఇవాల్యుయేషన్ కోసం, విద్యా ప్రయోజనాల కోసం తగిన ఐసీటీ వనరులను మూల్యాంకనం చేసి స్వీకరించండి అన్నారు. అంటే ఇక దీంట్లో ఐసీటీకి సంబంధించి ఏమేమి చదవాలి? కెన్ రైట్, గుర్తుపెట్టుకోండి. రూబ్రిక్స్, పోర్ట్ఫోలియో, ఇవి కూడా చూసుకోవాలి. కెన్ రైట్. కాబట్టి విద్యార్థి యొక్క సాధనలను మదింపు చేయడానికి ఉపయోగించేటువంటి ఒక స్కోరింగ్ గైడ్ పేరు రూబ్రిక్స్. విద్యార్థి సాధించిన విజయాలను ఎప్పటికప్పుడు నమోదు చేసేది పోర్ట్ఫోలియో. ఇక విద్యార్థి విద్యలో వెనకబడితే కంప్యూటర్ ద్వారా అందించేటువంటి సహాయం స్కాఫోల్డింగ్. అలాంటి వాటన్నింటినీ ఐసీటీ కోసం వినియోగించుకోవాలి. అందులో మనం అక్కడ చదువుకోవాల్సింది ఏవేమిటంటే రూబ్రిక్స్ ఒకటి, పోర్ట్ఫోలియో ఒకటి, స్కాఫోల్డింగ్ కాన్సెప్ట్ ఒకటి. ఈ స్కాఫోల్డింగ్ దాంట్లో ఉన్న దశలు ఏమిటి? గుడ్రిచ్ చెప్పిన సూచనలు. సో దానికోసం దేనికి చెప్పారు? రూబ్రిక్స్కి చెప్పారు.
అలానే రెబెక్కా ఆల్బర్ స్కాఫోల్డింగ్ టెక్నిక్స్ ఏవేం చెప్పారు అవన్నీ మనం చదువుకోవాలి. అది ఇక్కడ చెప్తున్నది. ఇక నెక్స్ట్ బోధన ఇంటిగ్రేషన్, కంటెంట్ విశ్లేషణ మరియు వాటిని తగిన వాటితో మ్యాప్ చేయడానికి తగిన పద్ధతులు, ఐసీటీలు, ప్రత్యామ్నాయాలు మరియు ఇంటిగ్రేటెడ్ పాఠశాలల కోసం తరగతి గదుల సంస్థ. తెలుగులో చదివితే ఎలా ఉంది కాబట్టి సింపుల్గా మనం ఏంటంటే కంటెంట్ని ఎలా అనలైజ్ చేయొచ్చు, వాటిని ఎలా మ్యాపింగ్ చేయడానికి మనకున్నటువంటి ఐసీటీ పద్ధతులు ఏమిటి, వాటికి ఆల్టర్నేటివ్ రీసోర్సెస్ ఏమిటి, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం తరగతి గదుల సంస్థ. ఇప్పుడంతా ఐసీటీ, ఎప్పుడైతే తరగతి గదిని కంప్యూటర్తో అనుసంధానించామో అదంతా ఇంటిగ్రేషనే. ఇక నెక్స్ట్ ప్రత్యామ్నాయాలు అంటే మీకు దొరికేటువంటి వనరులు ఇవే ఉన్నాయా, ఇంకా వికీపీడియాలో కూడా దొరుకుతాయా, బిఎల్ఓజీ బ్లాగ్లో దొరుకుతాయా, విఎల్ఓజీ వ్లాగ్లో దొరుకుతాయా, పాడ్కాస్టింగ్ ఆడియో కాన్సెప్ట్లో దొరుకుతాయా, అలాంటి వాటన్నిటినీ ప్రత్యామ్నాయ వనరులు, ఐసీటీ వనరులు అని చెప్తాం. అలా ఆల్టర్నేటివ్ రీసోర్సెస్ ఏమున్నాయో కూడా ఇక్కడ చదువుకోవాలి. బ్లాగ్స్, వికీపీడియా వాటి గురించి కూడా చదువుకోవాలి మాస్టర్స్. అవే ఇక్కడ చెప్పే ప్రత్యామ్నాయాలు. ఇంకా నెక్స్ట్ దీంతో పాటుగా చూస్తే అసెస్మెంట్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. అసెస్మెంట్ పద్ధతులు మరియు ప్రొఫెషనల్ డెవలప్మెంట్లో ఐసీటీని వినియోగించడం చెప్పాం కదా. సో ఇక్కడ అసెస్మెంట్ పద్ధతులు మరియు సాధనాలు, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అంటే ఏమిటంటే సో వృత్తిపర ప్రగతి కోసం ఐసీటీని ఎలా వినియోగించుకుంటాము. సో వృత్తిపర ప్రగతి కోసం ఐసీటీని ఎలా వినియోగించుకోవాలి. దాంతోపాటుగా ఇక్కడ రాశారు చూడండి, సైబర్ చట్టం అంటే ఏమిటంటే ఇంటర్నెట్లో జరుగుతున్న మోసాలను, నేరాలను అరికట్టడం కోసం సైబర్ చట్టం. ఫ్రీవేర్స్, మీకు ఇంటర్నెట్లో ఉచితంగా అందుబాటులో ఉండే కొన్ని సాఫ్ట్వేర్స్ను ఫ్రీవేర్స్ అని పిలుస్తారు. ఉదాహరణకి వీడియో కమ్యూనికేట్ చేసుకోవడానికి అందించబడేటువంటి ఒక సాఫ్ట్వేర్ స్కైప్, SKYPE స్కైప్. అలా ఫ్రీవేర్స్ ఉచితంగా అందించే సాఫ్ట్వేర్స్ ఏమిటి. స్నిప్పెట్స్ అంటే ఏమిటంటే సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు ఇన్సర్ట్ చేసే ఒక సోర్స్ కోడింగ్ అంటే ప్రోగ్రామ్ రాసేటప్పుడు బ్రాకెట్ పెట్టి ఒక స్టేట్మెంట్ రాసి బ్రాకెట్ క్లోజ్ చేస్తారు. ఇలా ఒక సోర్స్ కోడింగ్ని స్నిప్పెట్స్ అని పిలుస్తారు. సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ రాయడంలో ఉపయోగించేవి స్నిప్పెట్స్. ఇక మల్టీమీడియా అంటే ఒకే దాంట్లో అనేక కాంబినేషన్స్ ఏమేమిటి ఉంటాయి, ఆడియో సాఫ్ట్వేర్స్, వీడియో సాఫ్ట్వేర్స్, ఇలాంటివన్నీ అందులో కలిసి ఉంటాయి. దానిని మనం మల్టీమీడియా అని మనం పిలుస్తున్నాం. ఇక నెక్స్ట్ సోషల్ మీడియా. అభ్యసనంలో సోషల్ మీడియా యొక్క ప్రాముఖ్యత ఏమిటి, దీంట్లో సోషల్ మీడియా ప్రాముఖ్యత ఏమిటి. సోషల్ మీడియా అంటే ఎక్కువగా కమ్యూనికేషన్ చేసుకోవడం ద్వారా మరింత అభ్యసనాన్ని పెంపొందించుకోవచ్చు. సోషల్ మీడియాస్ ఏముంటాయి, ఫేస్బుక్, వాట్సాప్ కెన్ రైట్, ఇంకా నెక్స్ట్ లింక్డ్ఇన్ కెన్ రైట్. సో ఇంకా మనం చెప్పుకోవాలనుకుంటే ట్విట్టర్, ఇలాంటివన్నీ సోషల్ మీడియాస్. నెక్స్ట్ ఉపాధ్యాయ అభివృద్ధి, CPD కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. ఈ కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోసం ఉచితంగా ఆన్లైన్ కోర్సులు ఏమైనా ఉన్నాయా. సబ్జెక్ట్ ఫారమ్స్ అందువలన సబ్జెక్టు కోసమే లింక్డ్ఇన్ మరియు ఫారమ్స్, SCRT వాళ్ళు తయారు చేస్తున్న కొన్ని ఫారమ్స్ ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. అందులో సబ్జెక్ట్ డిస్కషన్స్, మ్యాథ్స్కి మ్యాథ్స్ ఫారమ్స్, సైన్స్కి సైన్స్ ఫారమ్స్ అని ఉంటాయి. అటువంటి వాటిని మనం ఇక్కడ సబ్జెక్ట్ ఫారమ్స్ అని పిలుస్తున్నాం. వాటి గురించి తెలుసుకోవాలి. ఇక నెక్స్ట్ దీంట్లో కనుక ఇంకా చూస్తే విద్యా సాఫ్ట్వేర్స్, క్యాన్వా, ట్యూటర్, మూడ్లే మొదలైన విద్యా సాఫ్ట్వేర్స్ గురించి కూడా అడుగుతున్నారు. క్యాన్వా అంటే సింపుల్ అండి. ఒకప్పుడు స్లైడ్ షో, పవర్ పాయింట్లో స్లైడ్స్ వేసేవారు. అంటే సింపుల్గా ఏమిటంటే సినిమా థియేటర్కి వెళ్ళిన తర్వాత ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ మూవీ రీస్టార్ట్ అయ్యేటప్పుడు కొన్ని స్లైడ్స్ వేస్తారు. ముందు కుర్చీలపై కాళ్ళు పెట్టరాదు, హాలులో పొగ తాగరాదని స్లైడ్స్. అలాంటి స్లైడ్స్ని పవర్ పాయింట్లో ప్రజెంటేషన్ చేయటం కంటే కాన్వా అనే ఉచితంగా అందించబడే ఈ కాన్వా అనే సాఫ్ట్వేర్ సహాయంతో అలాంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఎన్నో చేసుకోవచ్చు. సులువుగా స్లైడ్లు చేసుకోవచ్చు. అలా ఉచితంగా స్లైడ్లు చేసుకోవడానికి అందించబడిన ఒక సాఫ్ట్వేర్ కాన్వా. అలానే ఇంకా ట్యూటర్, మూడ్లే ఇవన్నీ కూడా అలా ఉచితంగా అందించబడే
ఆన్లైన్లో దొరకబడేటువంటి ఒక కోర్సెస్. ఇవన్నీ ఫ్రీగా దొరుకుతుంటాయి, అందుకని వీటిని ఎడ్యుకేషన్ సాఫ్ట్వేర్స్ అని చెప్పాం. కాన్వా, ఎయిట్ షూటర్, అలానే మూడ్లే అనేవి. మరి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అని అంటే దానికోసం ఇక్కడ రాశారు. ఎంఓఓసి, దీక్ష మొదలైన వాటిల్లో దొరుకుతాయి. ఎంఓఓసి మీరు ఇంటర్నెట్లో కొట్టండి, ఎంఓఓసి అంటే ఏమిటో చూడండి. ఆ ఎంఓఓసిలో కాన్వా అని కొట్టి చూసుకోండి, షూటర్ అని కొట్టి చూడండి, మూడ్లే అని కొట్టి చూడండి, అక్కడ వాటికి సమాచారం దొరికేస్తుంది. ఎంఓఓసి అంటే భారతదేశంలో ఉచితంగా అందించబడే కంప్యూటర్ కోర్సెస్, ఎంఓఓసి మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ అంటారు. ఇక నెక్స్ట్ దీక్ష, పాఠ్యపుస్తకాలు, స్కూల్ పాఠ్యపుస్తకాలన్నీ అందించబడేటువంటిది దీక్ష. ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ దీక్ష. దీన్ని 2017లో సెప్టెంబర్ 5న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ప్రారంభించారు. ఎన్సీఆర్టీ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ రైటర్, స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ విభాగాలతో కలిసి పనిచేస్తూ వచ్చింది దీక్ష. అలా దీక్ష గురించి కూడా చూసుకోవాలి. ఇదంతా ఎవరికి అని అంటే ఇప్పుడు చెప్పిందంతా కూడా ఏమిటంటే ఎస్జిటీలకి అపియర్ కాబోయేటువంటి వారికి, ఎస్జిటి విభాగానికి. అదే కనుక దీంతో పాటు రైట్. ఇదంతా ఎస్జిటి వారికి. అలానే దీంతో పాటు చూసుకుంటే ఇక్కడ పేపర్ 2 అని చెప్పాను చూడండి, పెడగాగి సిలబస్ పేపర్ 2. ఈ పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్స్కి అండి. ఈ స్కూల్ అసిస్టెంట్స్కి సింపుల్గా చెప్తాను చూడండి. పెడగాజికల్ కాన్సెప్ట్ ఆఫ్ టీచింగ్. బోధన అంటే ఏమిటి, బోధన అనగా ఏమిటి కొంచెం చూసుకోవాలి. టీచింగ్ యాజ్ ఎ ప్రొఫెషన్ అండ్ టీచర్ యాజ్ ఎ ప్రొఫెషనల్. బోధన అనేది ఒక వృత్తా, అయితే ఆ వృత్తికి సంబంధించిన కాన్సెప్ట్ ఏమిటి, దీనికోసం రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమని చెప్పారు, నూతన జాతీయ విద్యా విధానం ఏమని చెప్పింది. టీచింగ్ ఈజ్ ఎ ప్రొఫెషన్ అయితే దానికి కావాల్సినటువంటి కాన్సెప్ట్స్ ఏంటి, వృత్తి అంటే ఏమిటి. ఇక నెక్స్ట్ రైట్. దీంతో పాటుగా ఫేజెస్ ఆఫ్ టీచింగ్. బోధనలో ఉన్న దశలేమిటి, బోధన పూర్వదశ, బోధన అంతర్గత దశ, బోధన అనంతర దశ, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అండ్ రిఫ్లెక్షన్. రోల్ ఆఫ్ టీచర్ ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్. ఈ బోధనలో ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఏమిటి. టీచర్ యాజ్ ఏ మోడల్, నూతన జాతీయ విద్యా విధానం చెప్పింది ఉపాధ్యాయులు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబాలుగా ఉండాలి, కాబట్టి టీచర్ యాజ్ ఏ మోడల్. ఫెసిలిటేటర్, ఇందాక నేను ఎస్జిటీలో కూడా ఇదే కాన్సెప్ట్ చెప్పాను కాబట్టి ఫెసిలిటేటర్ అంటే తెలుసు. ఇక నెక్స్ట్ నెగోషియేటర్, మంచి వ్యక్తిగా ఉండాలి. కో-లెర్నర్, సహా అభ్యాసకుడిగా ఉండాలి. రిఫ్లెక్టివ్ ప్రాక్టీషనర్ అండ్ క్లాస్ రూమ్ రీసెర్చర్. ఇదంతా ఉపాధ్యాయుని యొక్క 21వ శతాబ్దపు నైపుణ్యాలని ఒక చిన్న టాపిక్ ఉంటుందండి. 21వ శతాబ్దపు నైపుణ్యాలను ఒక చిన్న టాపిక్ ఉంటుందండి, దాంట్లో చూసేయండి. ఇదంతా ఉపాధ్యాయునికి సంబంధించి రిఫ్లెక్టివ్ ప్రాక్టీషనర్ అని, క్లాస్ రూమ్ రీసెర్చర్ అని, కో-లెర్నర్ అని, నెగోషియేటర్ అని, ఫెసిలిటేటర్ అని అన్నీ అందులో వచ్చేస్తాయి. 21వ శతాబ్దపు ఉపాధ్యాయుని నైపుణ్యాలను కూడా చూడండి మాస్టర్స్, అవన్నీ దీంట్లో వస్తాయి. రైట్. నెక్స్ట్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ లెర్నింగ్ ఎంగేజ్మెంట్. మీనింగ్ ఆఫ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ లెర్నింగ్ ఎంగేజ్మెంట్. అభ్యసన వాతావరణం అంటే ఏమిటి, అభ్యసనలో నిమగ్నం అవటం అంటే ఏమిటి. నెక్స్ట్ క్రియేటింగ్ పాజిటివ్ అండ్ ప్రొడక్టివ్ ఎన్విరాన్మెంట్ ఫర్ లెర్నింగ్. మంచి అభ్యసన వాతావరణాన్ని సృష్టించడం అంటే ఏమిటి. రోల్ ఆఫ్ కల్చర్ ఇన్ ద ఎడ్యుకేటివ్ ప్రాసెస్. మన సంస్కృతి సంప్రదాయాలు స్థానికతకు కూడా అవకాశం ఉందా. ఎన్సీఎఫ్ 2005 చెప్పింది స్థానిక సందర్భాన్ని కూడా బోధనలో ఉంచాలి. ఆ విషయాన్ని దీంట్లో మనం ఇంప్లిమెంట్ చేస్తూ చదువుకోవాలి. క్రియేటింగ్ కల్చరల్లీ అంటే సాంస్కృతిక రెస్పాన్సివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, బాధ్యతాయుతమైనటువంటి అభ్యసన వాతావరణం. ఇదంతా అభ్యసనానికి సంబంధించి ఉపాధ్యాయులు ఎలా ఉండాలి, ఉపాధ్యాయుని బోధనా నైపుణ్యాలు ఎలా ఉండాలి, బోధనా దశలు ఏమిటి, బోధనా దశలన్నీ, అవన్నీ దీంట్లో ఉంటాయండి. సింపుల్ టాపిక్. విషయం అర్థమైంది కదా, అలా చూసుకోవాలి. ఇక నెక్స్ట్ తరగతి గది నిర్వహణ. ఈ తరగతి గది నిర్వహణలో ఎలా ఉంటుంది. క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్, తరగతి గది నిర్వహణ అంటే మనం ఎక్కడికి వెళ్ళాలంటే సమూహ గతి శాస్త్రము, తరగతి నిర్వహణ. ఆ తరగతిలో నిర్వహణ ఎలా చేయాలి, నిర్వహణ అంటే అర్థం ఏమిటి, దాంతోపాటుగా తరగతి గదిలో విద్యార్థులు ఎలా కూర్చుని ఉంటే బాగుంటుంది, అర్ధవృత్త పరిధిలో కూర్చుని ఉంటే బాగుంటుందా, తరగతి గదికి ఎంతమంది ఉంటే బాగుంటుంది, అదేవిధంగా ఎలా లీనియర్గా ఉంటే బాగుంటుందా, వరుసలలో ఏ వరుసల్లో విద్యార్థులను కూర్చోబెడితే బాగుంటుంది, ఒక తరగతి గదికి ఎంతమంది విద్యార్థులు అవసరం అనేటువంటి దానిని ఇంప్లిమెంట్ చేశారండి.
అలానే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్. సో ఎటువంటిది లెర్నర్ ఫ్రెండ్లీ, అంటే దీంట్లో మనం చెప్పాం ఆనందదాయక అభ్యసనం అంటే ఎలా అంటే పాత్ర అభినయము, అలానే బొమ్మలు చేయటం, రైట్, ఇలాంటివన్నీ కథలు చెప్పడం, కథలు చెప్పించడం. ఇంకా వీటితో పాటుగా స్కూల్ కాంప్లెక్స్. స్కూల్ కాంప్లెక్స్, ఇక్కడ స్కూల్ కాంప్లెక్స్ యొక్క ప్రాధాన్యత అడిగారు. స్కూల్ కాంప్లెక్స్ కొఠారీ కమిషన్ సిఫారసులతో వచ్చింది స్కూల్ కాంప్లెక్స్. అక్కడి నుంచి మొదలుపెట్టి ప్రస్తుతం ఎన్ఈపి 2020 స్కూల్ కాంప్లెక్సెస్కి రైట్ పాక్షిక స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చింది. అలా ఎన్ఈపి 2020లో స్కూల్ కాంప్లెక్స్కి ఎటువంటి పాక్షిక స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చారు అనేది ఎన్ఈపి 2020లో ఉంది. అక్కడ స్కూల్ కాంప్లెక్స్ కోసం చదవండి. ప్లస్ కొఠారీ కమిషన్ గారు స్కూల్ కాంప్లెక్స్ అంటే ఎన్ని దశలుగా ఉండాలి, ఎన్ని స్థాయిలో ఉండాలి, స్కూల్ కాంప్లెక్స్ అంటే ఏమిటో చెప్పారు. ఆ రెండు చూసుకుంటే ఇక్కడ మీకు స్కూల్ కాన్సెప్ట్ అంటే స్కూల్ కాంప్లెక్స్కి అర్థమవుతుంది. క్లాస్ రూమ్ బిహేవియర్ మేనేజ్మెంట్, ప్రాబ్లమ్స్, మిస్టేక్స్, డిసిప్లినరీ ప్రాక్టీసెస్, కార్పొరల్ పనిష్మెంట్స్, క్లాస్ రూమ్ రూల్స్, రొటీన్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇదంతా దీంట్లో టీచర్ యాజ్ ఏ లీడర్. ఇది మొత్తం అంతా వచ్చేసరికి మీకు ఈ భాగం అంతా, ఈ పార్ట్ అంతా సమూహాలు, సమూహ గతిశాస్త్రము, విద్యార్థి తప్పు చేస్తే ఎలా చేయాలి, దాంతో ఫ్లాండర్స్ ఇంటరాక్టివ్ ఎనాలిసిస్, ఫ్లాండర్స్ పరస్పర విశ్లేషణ అంశం అంటే ఏమిటి, అదేవిధంగా జిఎల్ మీరును చెప్పిన కాన్సెప్ట్ ఏమిటి, నాయకులంటే ఎన్ని రకాలు, అందులో ఏ టైపు నాయకులు ఉంటారు, సో ఆపాదిత నాయకుడా, లేకపోతే సముపార్జన నాయకుడా, నిరంకుశ నాయకుడా, ప్రజాస్వామ్యత నాయకుడా, లేకపోతే అనుమతిపూర్వక నాయకుడా, జోక్యరహిత నాయకుల, అలా మొత్తం నాయకులందరి గురించి చదువుకోవాలి. సమూహ గతిశాస్త్రము, నాయకత్వం అనే పాఠంలో ఇది దొరుకుతుంది. మరియు యాక్షన్ రీసెర్చ్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే విద్యలో ఎదురవుతున్న సమస్యల్ని పరిష్కరించుకోవటం కోసం మనంతట మనమే నిర్వహించుకోవడానికి వీలుగా ఉన్న ఒక పరిశోధన పేరే చర్యాత్మక పరిశోధన, యాక్షన్ రీసెర్చ్ అంటారు. దీనికి ముఖ్య కారకులు స్టీఫెన్ కోరే అని పిలుస్తాం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కొరిలేషన్స్, స్పీర్మన్ కొరిలేషన్స్ వాటితో పాటుగా అసలు యాక్షన్ రీసెర్చ్ అనేటువంటిది రైట్ ఏ సమస్యలపైన కండక్ట్ చేసుకోవచ్చు. అంటే కొత్తగా విద్యా విధానం మారితే దానిపైన కండక్ట్ చేసుకోవచ్చు, స్కూల్ ప్రాబ్లమ్స్ పైన కండక్ట్ చేయొచ్చు, స్టూడెంట్స్ ప్రాబ్లం పైన కండక్ట్ చేసుకోవచ్చు, అలానే టీచర్ తనకు టీచింగ్లో వస్తున్న సమస్యలపైన కూడా కండక్ట్ చేసుకోవచ్చు. అనేక రకాలుగా చర్యాత్మక పరిశోధన చేసుకోవచ్చు. చర్యాత్మక పరిశోధన అనగానేమి, ఇది ఎన్ని రకాలు, ఎన్నిటిపై నిర్వహించవచ్చు, ఆ చర్యాత్మక పరిశోధనకు ఉన్నటువంటి దాని వెనకాల ఉన్న స్టాటిస్టిక్స్ ఏమిటి, అది వరకు చూసుకోవాలి. మెంటల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, మానసిక ఆరోగ్యం సైకాలజీలో ఉంటుంది. క్లిఫర్డ్ బీర్స్ మానసిక ఆరోగ్య ఉద్యమానికి మూలపురుషుడు. సో సంఘర్షణ, ఈ సంఘర్షణ వలన ఏ సమస్యలు వస్తాయి, దానివల్ల వచ్చే మానసిక ఆరోగ్యం ఏమిటి, మానసిక అనారోగ్యం ఏమిటి, ఫ్రస్ట్రేషన్ ఏమిటి, అక్కడ దొరికేస్తుంది సైకాలజీలో ఉన్నటువంటి అంశం. ఇక నెక్స్ట్ అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్, మూల్యాంకన రకాలు ఏమిటి, మూల్యాంకనకు ఉపయోగించేవి ఏమిటి, ఏవేవి మనం సాధనాలు మూల్యాంకనం కోసం ఉపయోగిస్తాం. నికషల యూనిట్ల లేదా నికషల పరీక్షల, నికషా పరీక్ష రెండు ఒకటి కాదు, గుర్తుపెట్టుకోండి. నికషా అంటే టెస్ట్, రైట్, ఎగ్జామినేషన్. సో రైట్, గుర్తుపెట్టుకోండి. సో ఏ గ్రూప్ ఆఫ్ టెస్ట్స్ ఈజ్ కాల్డ్ ఎగ్జామినేషన్, ఏ గ్రూప్ ఆఫ్ టెస్ట్స్ ఈజ్ కాల్డ్ ఎగ్జామినేషన్. సింగిల్ టాస్క్లో జరిపితే అది నికషా టెస్ట్. సో ఎంసెట్ ఒక టెస్ట్, ఎడ్సెట్ ఒక టెస్ట్, అలాంటి గ్రూప్ ఆఫ్ టెస్ట్స్ కాల్ఫర్ చేస్తే ఎగ్జామినేషన్. దానికి ఏమేమి ఉపయోగించవచ్చు, రైట్, ఇదంతా దానికోసమే చెప్పారు మూల్యాంకనం. సో ఇది ఆల్రెడీ మనం ఎస్జిటిలో కూడా మీకు అదే చెప్పాం. సో మెథడ్స్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కాబట్టి మూల్యాంకనం గురించి చూడాలి, అందుకని అక్కడ మూల్యాంకనం. ఇక దీంతో పాటుగా ఇక్కడ చూపించేటువంటిది ఏమిటనంటే, సో చైల్డ్ రైట్స్ యాక్ట్స్ చెప్పాను ఆల్రెడీ, అక్కడ ఎస్జిటిలో చెప్పాము. అదనే సేమ్ సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం, ఎన్సిఎఫ్ 2005, అలానే స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011, దాంతోపాటుగా ఎన్ఈపి 2020, దాంతోపాటుగా ఎన్సిఎఫ్ ఎస్సి 2023. ఇదంతా ఎవరికి ఇవ్వడం జరిగిందంటే స్కూల్ అసిస్టెంట్లకి చెప్పడం జరిగింది. ఇక దాంతోపాటుగా ఐసీటీ చెప్పారు. ఐసీటీ ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి ఐసీటీ కాన్సెప్ట్ అంతా ఇక్కడ ఉందండి. సో ఐసీటీలో ఇక్కడేమిటంటే ఇన్స్ట్రక్షనల్ మీడియా అండ్ ఎయిడ్స్, ఆర్ఎల్ వాయిస్కు సంబంధించిన ఆడియో సాఫ్ట్వేర్స్ ఏమున్నాయి, ప్రింట్కి మీడియాకి అంటే ప్రింటర్సా ప్లాటర్సా ఎన్ని, అది విజువల్, అలానే అండ్ మల్టీమీడియా, ఇవన్నీ ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. ఇక ఐసీటీ రైట్, ఈ
ఐసీటీలో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మల్టీ సెన్సారీ అప్రోచెస్, క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ అండ్ కమ్యూనికేటివ్ స్కిల్స్ ఫర్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్, ఉపాధ్యాయులలోనూ విద్యార్థులలోనూ ఐసీటీ సహకారంతో కమ్యూనికేషన్, సో ఎలాంటి నైపుణ్యాలు పెంపొందించాలి, ఫ్లాండర్స్ ఇంటరాక్టివ్ అనాలిసిస్ ఇందాక చెప్పాను కదండి, అది దాంతోపాటుగా ఉన్నటువంటి టెక్నిక్స్. ఇక నెక్స్ట్ ప్రోగ్రామ్డ్ లెర్నింగ్, కార్యక్రమిత అభ్యసనం అంటే ఏమిటి, కార్యక్రమిత అభ్యసనం, ప్రోగ్రామ్డ్ లెర్నింగ్, కార్యక్రమిత అభ్యసనం అంటే ఏమిటి, ప్రిన్సిపల్స్, అందులో ఉన్నటువంటి మూలాలు ఏమిటి, టైప్స్, మోడ్స్ ఆఫ్ ప్రజెంటేషన్, డెవలప్మెంట్, అప్లికేషన్ అండ్ రోల్ ఆఫ్ ద టీచర్. ప్రోగ్రామ్డ్ లెర్నింగ్, కార్యక్రమిత అభ్యసనం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం నుంచి డెవలప్ చేసింది బిఎఫ్ స్కిన్నర్ చెప్పినటువంటి దాని నుంచి బేస్ చేసుకుని డెవలప్ చేసేది ప్రోగ్రామ్డ్ లెర్నింగ్. ఈ ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే దాంట్లో గుర్తుపెట్టుకోవాలి. సో రేఖీయుత, సాఖీయుత మరియు మ్యాథమెటిక్స్. రేఖీయుత, సాఖీయుత లేదా రేఖీయుత లీనియర్ ప్రోగ్రామ్డ్ లెర్నింగ్, బ్రాంచ్డ్ ప్రోగ్రామింగ్ లెర్నింగ్, అదేవిధంగా మ్యాథమెటిక్స్, అలాంటివన్నీ దీంట్లో చూసుకోవాలి మాస్టర్స్. అది దీంట్లో మనకి చెప్తున్నటువంటి అంశాలు. కెన్ రైట్. ఇంకా దీంతో పాటుగా చూసుకుంటే కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ అప్లికేషన్స్. దీంట్లో అక్కడ చెప్పిందే హార్డ్వేరు, సాఫ్ట్వేరు, మెమొరీ అండ్ మెయింటెనెన్స్ కామనే. ఆపరేటింగ్ సిస్టమ్స్ సంబంధించిన సాఫ్ట్వేర్ పేర్లు అక్కడే చెప్పాం. సాఫ్ట్వేర్స్, ఆడియో సాఫ్ట్వేర్స్, వీడియో సాఫ్ట్వేర్స్, ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ మరియు అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. అలానే డిఓఎస్, విండోస్, మ్యాకిన్టోష్ అండ్ మొబైల్ యాప్ ఫర్ టీచింగ్స్. కెన్ రైట్. నెక్స్ట్ సాఫ్ట్వేర్ వర్డ్ ప్రాసెసింగ్. ఇందాక మనం చెప్పాం ఎంఎస్ ఆఫీస్ అనేది ఒక యాప్, అందులో వర్డ్, ప్రెజెంటేషన్స్, స్టాటిస్టికల్ అండ్ గ్రాఫికల్ అప్లికేషన్స్. అంటే స్టాటిస్టికల్ అప్లికేషన్స్కి ఎక్సెల్ వాడతాం, గ్రాఫికల్ అప్లికేషన్స్కి వాటికి ఏమిటంటే దేన్ని ఉపయోగిస్తామంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఇంకా మల్టీమీడియా మరియు ఒక వెబ్ పేజీని ఎలా క్రియేట్ చేయాలి అనేది దీంట్లో చెప్పారు. ఓకే రైట్. వెబ్ పేజీని ఎలా క్రియేట్ చేయాలి. నెక్స్ట్ కాన్సెప్ట్, అప్లికేషన్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్, ద ఇంటర్నెట్, ఈమెయిల్ అండ్ డిజిటల్ స్పేస్. కెన్ రైట్. డిజిటల్ స్పేస్ అంటే ఏమిటంటే నరేంద్ర మోడీ గారు ప్రారంభించినటువంటి డిజిటల్ ఇండియా అనేటువంటి కార్యక్రమంలో భాగంగా మన సర్టిఫికెట్లు కానీ మన డాక్యుమెంట్స్ కానీ కెన్ రైట్ ఆన్లైన్లో స్టోరేజ్ చేసుకోవడానికి కొంత స్థలాన్ని ఇస్తున్నారు. ఆ స్థలం 10 MB నుంచి 1 GB వరకు ఉంటుంది. దాన్నే డిజిటల్ స్పేస్ అని పిలుస్తున్నారు. అలా వీటన్నింటినీ చదువుకోవాలి మాస్టర్స్. కెన్ రైట్. ఇక నెక్స్ట్ ఐసీటీ ఎన్రిచ్డ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అని పిలుస్తున్నారు. అంటే ఐసీటీ ఫర్ ఎన్రిచింగ్ క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్. ఐసీటీని ఉపయోగించి తరగతి గది విజ్ఞానాన్ని ఎలా అభివృద్ధి చెందించాలి. మల్టీమీడియాకి సంబంధించిన సాఫ్ట్వేర్స్ లిస్ట్ ఒకటి ఉంటుందండి. మల్టీమీడియా, అందులో ఆడియో సాఫ్ట్వేర్స్, వీడియో సాఫ్ట్వేర్స్, ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్, అలా చాలా రకాలు ఉంటాయి. ఆ మల్టీమీడియాకి సంబంధించిన సాఫ్ట్వేర్స్ దానివల్ల తరగతి గదిలో ఎలా మీకు ఉపయోగం. అలానే నెక్స్ట్ ఇంటర్నెట్ బేస్డ్ మీడియా ఫర్ టీచింగ్ అండ్ లెర్నింగ్ అండ్ ఎన్రిచ్మెంట్. ఉపాధ్యాయులు వారి యొక్క అభ్యసనను, బోధన, నిర్వహణను పెంపొందించడానికి ఐసీటీ సహకారంతో ఆన్లైన్లో ఉన్న కోర్సులు ఏమిటి, అదే ఇందాక మనం చెప్పాం MOOC, కాన్వా, ఇలాంటివన్నీ. ఓకే రైట్. దాంతోపాటుగా ఇంకా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, కంప్యూటర్స్ ఉపయోగించుకోవటం, కొలాబరేటివ్ లెర్నింగ్, సహచర్య అభ్యసనం, ఇది కూడా ఇందాక అక్కడ చెప్పాం, సేమ్ కాన్సెప్ట్ ఇది. కెన్ రైట్. బ్లాగ్స్ అంటే ఇందాక చెప్పాను ప్రత్యామ్నాయ ఐసీటీ వనరులు, వ్లాగులు ఇలాంటివన్నీ చూసుకోవాలి. కెన్ రైట్. నెక్స్ట్ ఇక దీంతో పాటుగా ఇక్కడ ఇచ్చింది ఏమిటి, కంప్యూటర్స్ యాజ్ ఎ లెర్నింగ్ టూల్స్. కాన్సెప్ట్ ఆఫ్ ఈ లెర్నింగ్. డిజిటల్ ఇండియాలో భాగంగా ఈ లెర్నింగ్ అనేటువంటి కాన్సెప్ట్ని తెచ్చారు. కాబట్టి ఈ లెర్నింగ్ కాన్సెప్ట్ ఉంది. అలానే వెబ్ 2 టెక్నాలజీస్లో వెబ్ 2 దాని క్యారెక్టరిస్టిక్స్ ఏమిటి, టైప్స్ ఏమిటి, దాంట్లో ఎగ్జాంపుల్స్ ఏమిటి, సాఫ్ట్వేర్ దాంట్లో ఇందాక మనం మాట్లాడాం కాన్వా, ఎడ్ షూటర్, మూడ్లే, ఇలాంటివన్నీ వాటి యొక్క ఉపయోగాలు ఏవి. విర్చువల్ క్లాస్ రూమ్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతం మన ఇద్దరి మధ్య జరిగేది విర్చువలే. మీరు ఎక్కడో ఉన్నారు, నేను ఎక్కడో ఉన్నాను, ఆన్లైన్ సహాయంతో మేము ముందుకు వస్తున్నాను. దాన్ని విర్చువల్ క్లాస్ రూమ్ అంటాం. ఆ విర్చువల్ క్లాస్ రూమ్స్ ఇప్పుడు చూపించేది స్మార్ట్ బోర్డ్, డిజిటల్ విజన్, టచ్, టూల్స్ అండ్ ఆపర్చునిటీస్ ఆల్రెడీ మనం చెప్పాం.
ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ ఇందాక మీకు నేను చెప్పాను, ఇంటర్నెట్లో ఉచితంగా దొరికే సాఫ్ట్వేర్ వనరులు, వాటిని ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ అంటాం. సో దాంతోపాటుగా ఉచితంగా దొరికే కోర్సెస్ MOOC, దాంతోపాటుగా దీక్ష. ఓకే రైట్. దీంతో పాటుగా ఎథికల్ అండ్ లీగల్ స్టాండర్డ్స్. ఓకే రైట్. సో దీంతో పాటుగా ఎథికల్ అండ్ లీగల్ స్టాండర్డ్స్ కాబట్టి సో నైతిక మరియు చట్టపరమైనటువంటి సో నైపుణ్యాలు లేదా సామర్థ్యాలు ICT ద్వారా ఏమున్నాయి అనేది నేర్చుకోవటం, దాన్నే సైబర్ లా లాంటి దాంట్లో చూపిస్తారు. అదండి మనం చదువుకోవాల్సినటువంటి మొత్తం సారాంశం మాస్టర్స్. సో అర్థమైంది కదా, ఇవి మనం చూసుకోవాల్సినటువంటి మొత్తం సిలబస్లోని అంశాలు. మరి మీరు చక్కగా ఈ సిలబస్ని అర్థం చేసుకున్నారని భావిస్తూ ఏవేమి చదువుకోవాలి, ఎలా చదువుకోవాలో కూడా నేను మీకు చెప్పాను. సో దయచేసి దీనిని బాగా అభ్యసించి విజయం సాధిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. సో విజయం సాధించాలి. ఆల్ ద బెస్ట్.